Thank you very much, guys. Thank you very much. What are we going to do in this session ante? In the last session, na bottom line okate kada. My message was absolutely one thing, like, if you can decide, you can be successful. Antena? ఇప్పుడున్న మీకు సక్సెస్ఫుల్గా అయ్యే మీకు మధ్య ఉన్న ఒకే ఒక తేడా మీ డెసిషన్. అవునా? అంటే డెసిషన్ అంటే మామూలు కాదు, చాలా భయంకరంగా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఒక 900 daysలో, ఒక 60,000-50,000 daysలో నేను చేయలేంది 900 daysలో చేయగలిగినానంటే దేర్ సమ్ బిగ్ డిఫరెన్స్ ఇన్ ఇట్. చాలా ఎందుకు ఏమంటే చూడండి, 3%, 6%, 9%, 12, 15 ఇవన్నీ ఏమంటే సక్సెస్ సింబల్స్. అవన్నీ 9% ఈజ్ వన్ అచీవ్మెంట్, 12% అచీవ్మెంట్. అటువంటివి నేను లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ కావచ్చు, చాలా మంది చాలా సక్సెస్ఫుల్ కాగలగచ్చు. బట్ ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ పేర్లు మీకు తెలుసు అంటే ఏం పేర్లు చెప్తాం మనం జనరల్గా? అంబానీ, బిల్ గేట్స్, టాటా, బిర్లా. మన పేరు ఎప్పుడు రాదా? నవ్వుకోవాల్సిన విషయం కాదు ఇది. ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. ఏదో మన బ్లడ్ రిలేటివ్స్ అయినట్టు వాళ్ళ 4 పేర్లు చెప్పేసి గమ్మునంటాం. టాటా, బిర్లా, అంబానీ, బిల్ గేట్స్. టాటా, బిర్లా, అంబానీ, బిల్ గేట్స్. అంటే ఇక్కడ ఏమైనా ఉంటే ఒకరిద్దరు. హూ ఈస్ గోయింగ్ టు టెల్ అవర్ నేమ్? వాట్ ఐఎమ్ టెలింగ్ అంటే ఐ విల్ టెల్ యూ, బికాస్ టు బికమ్ హైలీ సక్సెస్ఫుల్ యూ నీడ్ టు ఫాలో సర్టెన్ ప్రిన్సిపల్స్. డెసిషన్ తీసుకుంటేనే సరిపోదు కదా, కొన్ని ప్రిన్సిపల్స్ మీరు భయంకరంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాట్ ఆర్ దోస్ ప్రిన్సిపల్స్ అనేది నేను ఇప్పుడు మీ ముందు చెప్పబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు, బికాస్ 23 మీకు చాలా మంది ఇక్కడ ఒక 40-50 year old పీపుల్ కూడా కూర్చొని ఉంటారు. అన్ని ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్ లో కూడా మీరు సక్సెస్ఫుల్ కాలేదనే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అంటే నేను చెప్తానంటే నేను ఫాలో అయిన ప్రిన్సిపల్స్ మీకు చెప్తున్నా. ఈ ప్రిన్సిపల్స్ ఎవరు సక్సెస్ఫుల్ అయినా కూడా ఈ ప్రిన్సిపల్స్ లోంచే వాళ్ళ సక్సెస్ వచ్చి ఉంటుంది. దీని నుంచి బయట 1% కూడా పోలేదు, రైట్? జస్ట్ బీ వెరీ అటెంటివ్ అండ్ టేక్ నోట్స్ ఇఫ్ పాసిబుల్. బిహైండ్ ఎనీ బిగ్ సక్సెస్, ప్రతి విజయం వెనక నాకు తెలిసి ఫస్ట్ ఏ విజయం అనేది దేని నుంచి మొదలవుతుంది అంటే ఒక ఆలోచన నుంచి. అవునా? థాట్ నుంచి. మీకే అర్థం చేసుకోండి. రిలయన్స్ మొబైల్ ఫోన్ ఉంది కదా, దానిలో ఆ పాట ఏం చెప్పండి? ఎక్ సోచ్తి ఎక్ సప్నాతా అని వస్తుంది కదా. అదేం టైం పాస్ పడిన వాడు కాదు, అది నిజం. అది అంబానీకి ఒక సోచ్ ఉండేదంట. ఎక్ సోచ్తి, హీ హ్యాడ్ వన్ థాట్, ఒక ఆలోచన ఉండేది. ఎక్ సప్నాగా మారింది ఆ సోచ్. ఇప్పుడు మొబైల్ ఫోన్ సాలిడ్ ఫామ్ మన చేతిలో ఉంది. ఏదైనా అంతే, ఏ అచీవ్మెంట్ వెనకైనా ఇవే ఫార్ములా. ఫస్ట్ నేను సక్సెస్ఫుల్ కావాలంటే నాకు ఆ సక్సెస్ఫుల్ కావాలన్న ఆలోచన నా మైండ్లోకి పడి తీరాల. ఫస్ట్ ఇక్కడ ఆలోచన రాందే అలా ఎట్లయిపోతాం సక్సెస్ఫుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, అన్సక్సెస్ఫుల్ అయితే కావచ్చు, అలా అయిపోవచ్చు అన్సక్సెస్ఫుల్. బట్ సక్సెస్ఫుల్ కావాలంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద సక్సెస్ ఫస్ట్, రైట్? సో ఫస్ట్ థాట్ అనేది, ఎందుకంటే మైండ్ అనేది ఒక థాట్ ఫ్యాక్టరీ, విపరీతమైన థాట్స్ వస్తుంటాయి. బట్ అన్ని థాట్స్ మీకు సప్నాగా మారవు. ధీరుభాయ్ అంబానీ మైండ్ లో కూడా రిలయన్స్ మొబైల్ లాగా చాలా వచ్చింటాయి, బట్ అన్ని సోచులు సప్నాగా మారలే. ఈ రిలయన్స్ ది మారింది. మరి అన్ని సప్న అంటే అన్ని డ్రీమ్స్, అన్ని కళలు కూడా నిజం అవుతాయంటే అన్ని కళలు కూడా నిజం కావాలన్నమాట. ఏ కళ అయితే ఒక ఉద్దేశంగా మారుతుంది. ఉద్దేశం అంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? పర్పస్ అంటారు. ఫస్ట్ నాకు తెలిసి ఎవరు సక్సెస్ఫుల్ కావాలన్నా కావాల్సింది, యూ షుడ్ ఫైండ్ అవుట్ వన్ వెరీ స్ట్రాంగ్ పర్పస్. భయంకరమైన ఒక కారణం కనుక్కోండి. ఆ కారణమే మిమ్మల్ని ప్రొపెల్ చేస్తుంది ముందరికి. ఆ కారణం లేదంటే ఎవరు సక్సెస్ఫుల్ కాలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, పర్పస్ అంటే ఒక డెడ్లీ కమిట్మెంట్ తో కూడుకున్నది అనమాట. పర్పస్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్లేడియేటర్ సినిమా చూస్తున్నారు ఇక్కడ. గ్లేడియేటర్ అనేది ఒక రోమన్ ఎంపరర్ యొక్క, రోమన్ సైన్యాధిపతి ఒక కథ అనమాట. ఆ కథలో వాని భార్య పిల్లల్ని చాలా దారుణంగా చంపేస్తారు. వాడు చాలా హీరోయిక్ పర్సన్, చాలా దారుణంగా చంపేస్తారు. ఎవరు? ఆ రాజు. చాలా వాని ఉద్యోగం పోతుంది మొత్తం, అంటే సైన్యాధిపతి నుంచి పీకేస్తారు. అంటే లైఫ్ లో వాడు చాలా డెస్పరేట్ అయిపోతాడు. అంటే ఒక వైఫ్ వాళ్ళ కిడ్నీ అంత దారుణంగా మర్డర్ చేసినాక వాని మైండ్ సెట్ ఎట్టుంటుంది ఊహించుకోండి. వాడు 2 ఆలోచించవచ్చు. ఏంద్రా నా జీవితం అంతా ఇట్లా అయిపోయింది, మా వైఫ్ ని అందరినీ చంపేసినారు, నేను కూడా ఏదైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానని ఉంటాడా? ఎట్టయినా ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుందా? 2 ఉంటాయి. నేను చెప్తున్నా కదా, జీరో మెంటాలిటీస్కి అయితే వాడు కూడా సస్తాడు పోయి, లేదా అట్నే గడిపేస్తాడు, ఏందో ట్రాజడీ జరిగింది లైఫ్ లో అని. హీరో మెంటాలిటీ అయితే రివెంజ్ తీసుకుంటాడు. అవునా?
ఆ పిక్చర్ కూడా మొత్తము ఎట్లా వీడు రివెంజ్ తీసుకున్నాడు అనేసి ఒక ఎంపరర్ మీద తీర్చుకుంటాడు అనమాట, ఒక సామాన్య వ్యక్తిలాగా అనమాట. ఓకే, దాంట్లో ఒక డైలాగ్ చెప్తాడు వాడు, వన్ ఆఫ్ ద డైలాగ్స్ ఆ మూవీ మొత్తంలో అసలు రోమాలు నిక్కబొచ్చుకుంటా అంటారు కదా. ఆ డైలాగ్ లో ఏం చెప్తాడంటే, రాజు అడుగుతాడు అనమాట విని, ఎవరు నువ్వు, వాట్ ఈస్ యువర్ నేమ్ అనేసి, ప్లీజ్ టర్న్ బ్యాక్ అండ్ రిమూవ్ యువర్ మాస్క్ అని అంటే హీ టెల్స్ లైక్ దిస్, మై నేమ్ ఇస్ మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, కమాండర్ ఆఫ్ ద ఆర్మీస్ ఆఫ్ ద నార్త్, general of the Felix Legions, a loyal servant to the true king, Marcus Aurelius, husband to a murdered wife, father to a murdered son, and I have my vengeance in this life or the next. This is how the dialogue goes. What exactly dialogue meaning అంటే మైండ్ సెట్. ఒక నేను ఎందుకు చెప్తున్నా అంటే వాడికి పర్పస్ తెలుసు, వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికి తెలుసు అనమాట. గ్లేడియేటర్కి ఎందుకు బతుకుతున్నా అంటే, ఇన్ దిస్ లైఫ్, ఈ జీవితంలోనైనా నేను వెంజెన్స్, నా ప్రతీకారం తీర్చుకుంటా, లేదా నెక్స్ట్ లైఫ్ అనేది ఎత్తుతా మళ్ళా ప్రతీకారం కోసం. దట్ ఈస్ కాల్డ్ పర్పస్. ఈ క్షణము దేనికోసము మీరు బతుకుతున్నారు. ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ చదివాను, మార్టిన్ లూథర్ కింగ్ అనమాట, విన్నారు కదా, వెరీ ఫేమస్ పర్సన్. ఆయన స్టేట్మెంట్ అనమాట, ఏ మనిషి అయితే దేనికోసము బతుకుతున్నాను నేనన్న విషయం తెలుసుకోకుండా బతుకుతాడో వాడు చనిపోయినాడంట ఆల్రెడీ. ఈజ్ ఎ డెడ్ పర్సన్ అంటారు మార్టిన్ లూథర్ కింగ్, నేను కాదు. ఇప్పుడు నేను కూడా అంటున్నా, అర్థమైందా? ఇఫ్ యూ సమ్వన్ సిట్టింగ్ హియర్, దే రియలీ డోంట్ నో వాట్ ఫర్ ఎగ్జాక్ట్లీ రైట్ నౌ దిస్ మూమెంట్ ఐఎమ్ లివింగ్, వాట్ ఈస్ మై నెక్స్ట్ గోల్, నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్. ఇప్పుడు గ్లేడియేటర్ కి నెక్స్ట్ లైఫ్ కూడా ఉంది టార్గెట్. నెక్స్ట్ లైఫ్ వదిలేయండి, నెక్స్ట్ ఇయర్ చూసుకోండి. నెక్స్ట్ ఇయర్ కన్నా ఉంది ఒక పర్పస్ అనేది. ఎంత ఇంపార్టెంట్ అంటే పర్పస్ అనేది, ఒక జీప్ విజయవాడ నుంచి వైజాగ్ పోవాలంటే దానికి కారణం ఎవరు? డ్రైవర్ కదా, అవునా? ఇక్కడ నుంచి ఆ డ్రైవర్ వచ్చి జీప్ నీ నుంచి అటు తీసిపోతాడు అంటే డ్రైవర్ డ్రైవ్స్ ద వెహికల్. సేమ్ ఈజ్ అ కేస్, ఒక ఫ్లైట్ ఇక్కడ నుంచి ఢిల్లీకి పోవాలంటే ఒక పైలట్ రెస్పాన్సిబుల్. బట్ మనిషికి ఏమంటే, నేను ఈరోజు ఇప్పుడున్న నా స్టేటస్, నా పొజిషన్, నా రికగ్నిషన్ నుంచి ఇంకొక లెవెల్కి పోవాలంటే నా పర్పస్ దానికి రెస్పాన్సిబుల్. అంటే నన్ను నడిపేదే నా పర్పస్ అనమాట. అర్థమవుతుందా? నా ఊపిరి, నా లంగ్స్, నా హార్ట్ బీట్ ఇవన్నీ కాదు. చాలా మంది తప్పర్థం చేసుకుంటారు, ఈసీజీ ఉందా వీడు బతుకున్నాడని. కాదు, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బతికుండడం అండ్ జీవించడం. మనిషి జీవిస్తున్నాడంటే వాడికి పర్పస్ ఉందని, పర్పస్ లేదంటే వాడు బతుకున్నాడు అంతే. చాలా మంది బ్రతుకుంటారు. నేను చెప్తున్నా కదా, ఎంతమంది బతుకున్నారు తెలుసా? మనుషులే కాదు, మా ఇంట్లో సోనీ అని ఉంది ఒక కుక్క, ఒకప్పుడు ఉండేది. అది చాలా మంది లాగా అది బాగా జాలీగా ఉంటుంది అంతా. దానికి ఇప్పుడు అర్థం చేసుకోండి, దానికి పెద్ద పర్పస్ అనేది లేదు లైఫ్లో. టైంకి వచ్చి తింటుంది, మళ్ళీ కొద్దిసేపు ఆడుకుంటుంది, పండుకుంటుంది, ఇట్నే. యూ అండర్స్టాండ్ ఇట్ రైట్? యూ షుడ్ హ్యావ్ సమ్ పర్పస్. పర్పస్ లేదంటే ఈ బాడీ అనేది ఇట్స్ జస్ట్ ఏ వెహికల్, లైక్ ద జీప్ అండ్ లైక్ ద ఫ్లైట్. ఆ డ్రైవరు పైలట్ రోల్ పర్పస్ అనేది ప్లే చేస్తుంది, నాలో ఊపిరి కాదు. సో సమ్వన్ సిట్టింగ్ హియర్ హ్యాస్ నో పర్పస్ అంటే ఇట్స్ పర్పస్ లెస్ లైఫ్, యాజ్ గుడ్ యాజ్ అ లివింగ్ డెత్. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ వన్ పర్పస్. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో నాకు తెలిసి రిలయన్స్ మొబైల్ ఫోన్ అనేది పర్పస్ గా ట్రీట్ చేసి ఉంటారు. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళకి ఏదైనా డ్రీమ్స్ అడిగితే చెప్తారు కదా, నేను కార్ కొనాలా, నేను బంగ్లా కొనాలా అంటారు అందరూ. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీరు ఒప్పుకోకపోయినా లోపల డ్రీమ్స్ ఉంటాయి. మరి అందరూ ఎందుకు సక్సెస్ఫుల్ కావడం లేదంటే వాళ్ళు దాన్ని పర్పస్ గా ట్రీట్ చేస్తా ఉంటారు. ఏం కార్లే బా కొనుక్కుంటే మేము బతకడం లేదా? ఇప్పుడు మీరు జరక్క కాదు కదా ఇక్కడికి వచ్చిండేది, దీనికి ప్రాబ్లం అయి రాలేదు కదా ఇక్కడికి. అందరు బట్టలు వేసుకొని వచ్చినారు బాగా. అందరికి మీరు ఇంటికి పోయినాక మళ్ళీ మేము ఇండ్లు ఉంటాయి. రోటీ కప్డా మకాన్ గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ వెరీ బిగ్. అండ్ ఆ సంథింగ్ వెరీ బిగ్ కావాలంటే అది పర్పస్ అయితేనే వస్తుంది. పర్పస్ కాదంటే ఏది రాదు. అంటే పర్పస్ అంటే నాకు ఇప్పుడు కావాల్సింది నాకు రాలేదంటే ఆ థాట్ కూడా నేను సహించకూడదు. ఓకేనా? ఫస్ట్ అది మీరు పేపర్లో ఇవ్వండి. హేమంత్ అని అడిగారు కదా పేపర్లో రాసుకోమని, ఆ పేపర్లో రాసుకునేటువంటి నా పర్పసెస్ గా మార్చుకున్నా. అంటే ఎవరన్నా సరే నీకు ఆ బ్లాక్ కారు రాకపోతే ఎట్లా అంటే ఆ థాటే లేదు అసలు. బ్లాక్ కార్ రాకపోతే వైట్ది కొంటా అంటే అది పర్పస్ కాదు. అప్పుడు వైట్ది రాదు, బ్లాక్ది రాదు. ఎందుకంటే నా మైండ్ పర్పస్ఫుల్ గా లేదు. ఓకే, ఒకటి స్ట్రాంగ్ గా డిసైడ్ చేసుకోండి, సంథింగ్ హ్యావ్ సమ్ పర్పస్. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి గోల్. వాట్ ఈస్ గోల్ అంటే తెలుగులో చెప్పాలంటే లక్ష్యం. ఆ పర్పస్ ని నేను ఎప్పుడు సాధించాలని ఒక డేట్ పెట్టుకోవడం, వన్ డేట్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను కారు కొనాలనుకుంటానా, చాలా మంది ఇప్పుడు నేను చెప్పిన వెంటనే నేను కారు కొనాలా 2006 జనవరి 25 కల్లా నేను కారు కొనాలా పెట్టుకోవాలనుకోండి మైండ్ లో. మీరు అలా పెట్టుకొని నేను చెప్తాను ఇప్పుడు కొన్ని ఫార్ములాలు, దాన్ని ఫాలో అయినారంటే కరెక్ట్ ఆ డేట్ లో మీకు కారు వస్తుంది.
రైట్. 2006 January 25th అంటే ఇంకా 2 years ఉంది కదా. 2 years లో మీరు కరెక్ట్ గా వర్క్ చేస్తే ఏ కార్ అయినా సరే ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ కార్ యొక్క పోస్టర్ సంపాదించండి. పోస్టర్ ఎనీ కార్, ఫర్ ఎగ్జాంపుల్ కారే కాదు మీరు ఏదనుకుంటా అంటే ఆ డ్రీమ్, ఓకే, ఒక పోస్టర్ నాకు చెప్పి నేను నేర్చుకున్న టీచింగ్స్ అండి ఇవంతా, రైట్. ఆ పోస్టర్ సంపాదించుకొని మీ ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ పేస్ట్ చేయండి. దాన్ని పేస్ట్ చేసి అందరూ చూసే చోట పేస్ట్ చేయాలి. చాలా మంది తలుపులు వెనకాల బాత్రూమ్లో పేస్ట్ చేస్తారు, ఎవరు చూడరు కదా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకంటే సొసైటీకి ఏమి మనం ఏదైనా ఎక్స్ట్రా చేస్తున్నామంటే ఒప్పుకోదు అది కదా. ఏం రా కారు కొంటావా ఎక్స్ట్రాలా అని కదా. కాబట్టి నేనేం చెప్తా అంటే ప్రతి ఒక్కరికి కనబడేటట్టే పెట్టండి పోస్టర్. మీకు హాల్లో పెట్టండి, కావలిస్తే సీలింగ్ కి అంటే ఇట్లా మీరు పండుకున్నప్పుడు చూడాలన్నమాట. అంత టార్గెట్స్ అంతా సెట్ చేసుకోండి లైక్ పోస్టర్. సెకండ్ స్టెప్ వచ్చేసి విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ దాంట్లో మీరు ఉన్నట్లు ఊహించుకున్నట్లు అంతా ఇమాజిన్ చేసుకోండి బాగా. అంటే మీకు థాట్స్ ఎక్కువ పెరగాల దాని గురించి. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ స్టెప్ వీలైతే వెళ్ళి టచ్ చేసి రాండి మీ డ్రీమ్ని. నేను ఒక కార్ మైండ్ లో పెట్టుకున్నా, ఓపెల్ కార్ అనమాట, బ్లాక్ కలర్ ఓపెల్. నేను చెప్పినా కదా మా యూనివర్సిటీలో నేను తిరగాలనేసి, రైట్. అది మైండ్ లో పెట్టుకొని ఇవన్నీ చేసిన, పెద్ద పోస్టర్ సంపాదించిన, దాని మీద సైన్ చేసిన, నరేన్ యూ విల్ డ్రైవ్ యువర్ ఓపెల్ బై December of 2002. నేనంతా మొత్తం నేను రూబీ అయినవన్నీ మొత్తం అన్ని టార్గెట్ చేసుకునేసి రాసుకునేసినాను. పోస్టర్ సంపాదించిన. నెక్స్ట్ స్టెప్ ఏమి పోయి టచ్ చేసామన్నారు. ఓపెల్ షోరూమ్కి వచ్చిన హైదరాబాద్ లో, కార్ని చూసేందుకు వచ్చిన. బ్యాంక్ బ్యాలెన్స్ 0 నాకు. నేను మూర్ఖుడిలాగా బిహేవ్ చేస్తా ఈ విషయాల్లో, ఈ ఫార్ములాలో మటుకు. పోయినాను షోరూమ్ పోయినా, షోరూమ్ లో వాడికి ఏం తెలుసు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదో మనకి తెలియదు కదా. రండి సార్ వెల్కమ్ వెల్కమ్ అని ఏదో కార్ కొనాలని వచ్చినాడు, డ్రింక్స్ కూడా ఇచ్చినాడు. నేను మా అమ్మ పోయినాము, కార్ అంతా టచ్ చేసిన, లోపల కూర్చున్నా, మొత్తం చూసినాను. మళ్ళీ వాడు ఫోన్ నెంబర్ అడిగినాడు, 2 నెలలు సతా ఇచ్చినాడు, రండి సార్ కొందరు రండి సార్ కొందరు. ఏం లేదు అక్కడ. మరి 2 months నేను చెప్తున్నా కదా, వాడు మాట్లాడుతున్న క్షణాలు కూడా నాలో చాలా రగిల్చినాయన్నమాట. ఏంద్రా కొనాల కార్ ఎట్లయినా అనేసి. అర్థమవుతుంది మీకు? నేను కమిట్ అయిపోతున్నా, నా డ్రీమ్ కి కమిట్ అయిపోతున్నా. చాలా మంది ఈ స్టెప్స్ ఏమీ చేయరు, కొనాలా కొంటా అంతే. ఎప్పటికీ రాదు అది. లోన్ లో కొంటారు లాస్ట్ కట్టేట చేసి, ఏదో ఉద్యోగం ఉంది కాబట్టి లోన్ ఇస్తే, అది పెద్ద విషయం కాదు, రైట్. యు అండర్స్టాండ్ ఇట్, రైట్. సో ఈ కమిట్మెంట్ తో మీరు ఈ స్టెప్స్ చేయండి, విజువలైజ్ చేయండి. ఇప్పుడు చూడు నేను, అండ్ ఇంకోటి ఏమంటే స్పీక్ ఇట్, స్పీక్ యువర్ డ్రీమ్, వెరీ ఇంపార్టెంట్. స్పీక్ ఇట్ అంటే ఆల్రెడీ మీకు ఉన్నట్లుగా బిహేవ్ చేయండి. ఎట్లా అంటే నేను నా ఓపెల్ గురించి నేను ఎంత డ్రీమ్ పెట్టుకున్నా అంటే నా మైండ్ అయితే ఆల్రెడీ నమ్మేసింది. ఆ కార్ని చూసి వచ్చి నాకైతే బ్లాక్ ఓపెల్ని, నా కారే బట్ షోరూమ్ లో ఉంది, అదొక్కటే తేడా. ఇంకా 2 ఏళ్ళు కష్టపడి నేను తెచ్చుకుంటా ఇంటికి, అంతే. అర్థమైందా? అంత నమ్మాలా. ఇప్పుడు మీ కార్ షోరూమ్ లో ఉంటే మీకు ఎట్లుంటుంది చెప్పండి, ఇడా బాగుండదు కదా, ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామని ఉంటుంది కదా. అట్లా మైండ్ నమ్మేయాలి అనమాట. నేను కరెక్ట్ వర్క్ చేసిన, నేను ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇట్. ఎవరితో కనపడినా మా ఫ్రెండ్స్ తో అందరు అడిగేటోళ్ళను, ఏం రా కార్ కొంటున్నావు అంట కదా నువ్వు అని. అవునా కొంటున్నాను, 6-7 months కొంటున్నాను, నెక్స్ట్ డిసెంబర్కి ఐ విల్ గెట్ ఇట్. ప్రెషర్ పెరిగేది లోపల, ఎట్లయినా కొనాలని భయంకరంగా వర్క్ చేసిన దానికి. నేను లైక్ లాస్ట్ జూలైలో అనుకుంటా స్టేడియం మాతి ఆడిటోరియంలోంచి ఈ విధంగా 2-3 వేల మంది మధ్య చెప్పినా నేను కారు కొంటున్నాను అనేసి. ఎందుకంటే అందరికి కమిట్ అయిపోయినా. ఒకరికి ఇద్దరికి చెప్తే వాళ్ళు వచ్చి కారు కొన్న, భయం అంతా అనవసరం. ఎందుకంటే నేను గుడ్డిగా నమ్మేసి ఒక డ్రీమ్ని సాధిస్తాను అనుకున్నప్పుడు కమిట్ అవడంలో తప్పేముంది. నేను కమిట్ అయిపోయినాను. నెక్స్ట్ టైం స్టేడియంకి పోయినప్పుడు ఆ పక్కన గేట్ కీపర్ ఉంటారు కదా, ఆయన సైడ్కి పిలిచి, సార్ మీరు పోయిన 6 నెలల ముందు స్టేడియంకి వచ్చినప్పుడు అది చెప్పినారు కదా అందరి ముందు కారు కొంటానని, కొన్నారా సార్ అన్నారు. ఆ కారే బయట వచ్చినా చూడి, అదే కారులో వచ్చినా అని చెప్పిన. ఐ బాట్ మై ఓపెల్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 years అండి. ఇట్స్ జస్ట్ ఎ గేమ్ ప్లాన్, ఇంప్లిమెంట్ చేయాలంతే. చాలా మందికి కార్ అనేది కూడా లైఫ్ లో బిగ్ ఇష్యూ అయిపోతుంది. కారు ఉంటే వాడు ఒక స్టేటస్ అనేసి సీనే లేదు చెప్తాన్నా. డ్రీమ్ ఉంటే అది రియల్ స్టేటస్. భయంకరమైన డ్రీమ్ ఉంటే, భయంకరమైన కమిట్మెంట్ ఉంటే, రైట్. హ్యావ్ ఏ వెరీ స్పెసిఫిక్ టార్గెట్, స్పెసిఫిక్ గోల్ ఫర్ యువర్ లైఫ్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ అనమాట. అవునా? ఇవన్నీ సాధించాలంటే మీకు ఏం కావాలా? మనీ కావాలి కదా. మీ గోల్స్, మీ డ్రీమ్స్ ఏమైనా సాధించాలంటే మనీ కావాలా. మనీ కావాలంటే మీకు ఏదైనా మనకుండే మార్గాలు ఏమి, జాబ్ అన్నా, బిజినెస్ అన్నా, ఏదైనా ప్రొఫెషన్ అన్నా. ఈ మూడింటిని నేను కింద పెట్టడం లేదు. ఫెంటాస్టిక్, అవి ఉన్నాయి కాబట్టి నన్ను చదివిపించినారు మా అమ్మ వాళ్ళు. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చిండేది మనీ ఎలా సంపాదించాలని తెలుసుకునే కాదు, డ్రీమ్స్కి ఎలా పోవాలా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జాబు, బిజినెస్ ప్రొఫెషన్స్ లో మీరు చేస్తున్న పనులలో మీకున్న డ్రీమ్స్ ని ఖచ్చితంగా, నేను చెప్పిన కదా ఆన్సర్ వచ్చింది మనకు ఆల్రెడీ. నెవర్ వాస్ ద ఆన్సర్, రైట్.
సో దానికి పోవాలంటే మనం ఏం చేయాలి? ఈ ఉన్న మటుకు సరిపోవు, ఖచ్చితంగా సరిపోవు, ఏదో ఎక్స్ట్రా చేసి తీరాలా. వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా అనేదే నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నా. అర్థమైందా మీకు? ఫస్ట్ 3 స్టెప్స్ అర్థమైనా కదా? సక్సెస్ కావాలంటే పర్పస్ ఉండి తీరాలా, గోల్ గా మీరు మార్చుకోవాలా. 3 వచ్చేసి ఈ ప్లాన్ సరిపోదు, ప్లాన్ లో తేడా రావాలా. ఆ ఏమి తేడా అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, యు అండర్స్టాండ్ ఇట్ కదా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఎస్సా నోనా? కన్ఫ్యూజన్ లేదా ఉందా? కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఖచ్చితంగా. సగం ఎస్ సగం నో వచ్చింది. రైట్, ఫస్ట్ స్టెప్ నేను ఇప్పుడు చెప్పేది వచ్చండి 8 స్టెప్ ప్యాటర్న్. 8 స్టెప్స్ మీకు చెప్తాను నేను. ఆ 8 స్టెప్స్ మీ లైఫ్ మొత్తం మారుస్తుంది. ఓన్లీ 8 స్టెప్స్ అనమాట. రైట్, నేను ఇప్పుడు ఈ 2 years లో చేస్తాను ఏమంటే నరేన్ దోస్ 8 స్టెప్స్. రైట్, ఇప్పుడు నేను చెప్తాను దాంట్లో మీకు రిజల్ట్ రావాలంటే ఈ బిజినెస్ లో ఈ 8 స్టెప్స్ లో మీరు పెట్టే యాక్షన్ తో పాటు మీ పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మీ పర్సన్ చేస్తున్న వ్యక్తి మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే 8 స్టెప్స్ రెండింటిని ఇంపాక్ట్ చేస్తుంది. మీ పనిని మార్చాలా, మీ వ్యక్తిత్వాన్ని దీన్ని కూడా మార్చుకోవాలన్నమాట. దానిలో ఫస్ట్ స్టెప్ ఏమంటే ఎస్టీపీ అంటారు. ఒక 3 to 5 times a week అంటే షోయింగ్ ద ప్లాన్. ఈ బిజినెస్ గురించి 3 నుంచి 5 సార్లు చెప్పడం. రైట్, ఇది ఏమైనా పెద్ద విషయమా? 3 నుంచి 5 సార్లు బిజినెస్ గురించి షేర్ చేసుకోవడం మనుషులతో. ఇట్స్ సో సింపుల్ అనమాట. దీనికి చాలా మంది నేను చెప్తున్నా ఎస్టీపీ అంటే నాలోని ఎమోషన్ ని ఎదుటి వ్యక్తితో షేర్ చేసుకుంటా. అరే డ్రీమ్స్ లైఫ్ లో మనం అచీవ్ చేయలేని చేయొచ్చు. ఆ మైండ్ సెట్స్ ని నేను వెతకాల. అందరు నేను చెప్తున్నా కదా, ఈ ప్రయత్నంలో నేను చాలా మంది విచిత్ర వ్యక్తిత్వాలంతా తగులుతా అంట, విచిత్రమైన మనుషులు తగులుతా అంట. అంత మాత్రాన నేను డీల పడిపోకూడదు. నేను చెప్పిన నేనంతా ఎందుకు చేస్తున్నా, ఇదంటే నా డ్రీమ్ కోసం కదా. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఏదో పెద్ద మేధావుల లెవెల్ ఆలోచిస్తా అంటారు, నేనే పెద్ద మేధావిని నువ్వేం చెప్పేదని. అట్లాంటి వాళ్ళు నాకు తగిలినప్పుడు ఏం చేయాలి తెలుసా? హ్యాపీగా నవ్వుకొని వచ్చేయాల, అరే ఏం రా భలే క్యారెక్టర్ వీడని. నిజం చెప్తానా, నేను ఒకసారి ఒక డాక్టర్ దగ్గర పోయినాను, పెద్ద డాక్టర్ తిరుపతిలో. పోయేసి మొత్తం బిజినెస్ చెప్పినాక అంత విన్నాడు ఆయన. ఆయన వాళ్ళ భార్య కూర్చొని 3 సార్లు నవ్వుకున్నారు మధ్యలో. నేను ఏదో జోక్ చెప్తానట్టు నాకు అర్థమైపోయింది వాళ్ళ మైండ్స్ పనిచేయడం లేదు. ఎందుకంటే పెద్ద డాక్టర్ అనమాట ఆయన. రైట్, అద్దాలు తీసి కింద పెట్టి, చూడు బాబు నువ్వు చాలా చిన్న ఏజ్ ఎక్స్పీరియన్స్ అంతా ఏదో ఆవేశంతో ఏదేదో చెప్తాన్నావు. అసలు అమెరికా నుంచి వచ్చి నువ్వు ఈ సోపులు పేస్ట్లు బ్రష్లు అనుకుంటే ఏంది బాబు నువ్వు? అయినా నీ ఎక్స్పీరియన్స్ నీకు నేర్పింది నాకు చాలా తెలుసు. ఈ బిజినెస్లు ఈ డబ్బులు ఇవన్నీ వస్తా అంటే లైఫ్ లో అంతకు మించిన టెన్షన్ లేదు. ఇంకా పొలిటికల్ ప్రెషర్స్, ఆ ప్రెషర్ ఈ ప్రెషర్ అంతా వస్తుంది. నా మాటిని అమెరికాకి వెళ్ళిపోయి ఆడ చదువుకో శుద్ధంగా అని చెప్పినాడు. నేను ఒకటే మాట చెప్పిన ఆయనకి, సార్ మీరు బాగా వినింటే నాకు వస్తున్న డబ్బు ఈ బిజినెస్ లో దేనిలోంచి వస్తుంది? ఇప్పుడు నాకు ఇన్కమ్ వస్తుంది కదా బాగా. ఎక్కడి నుంచి వస్తుందంటే నా టీంలో ఒక 2-3 వేల మంది రోజు పొద్దున బ్రష్ చేసుకుంటున్నారు, స్నానాలు చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం. కొద్దిగా అంబిషన్ ఉంది కాబట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అవునా? ఇదే కదా బిజినెస్. దీనికి గాను వాజ్పేయి ఫోన్ చేయాల్సిన పని లేదు సార్ అని చెప్పిన. వాజ్పేయి ఫోన్ చేసి ఏం బ్రష్ చేస్తున్నావు నువ్వు లేదని అంటారా? మరి ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన? విపరీత ఆలోచన అంతే. అంటే ఏదో ఆలోచించాలి. నేను చెప్పకముందే ఆయన డిసైడ్ అయిపోయింటాడు, వీనికి ఏదో ఒకటి నేను చెప్పాలా. ఎందుకు? నేను డాక్టర్ని, నరేన్ ఈజ్ జస్ట్ యంగ్స్టర్. నేను డాక్టర్, నేను ఏదో ఒకటే మాట చెప్పిన. ఆ మాట చెప్పినా ఆయన ఇగో హర్ట్ అయింది. మీరే అప్లై, ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే తెలుసా? కామన్ సెన్స్ అంటే దేవుడు పుట్టించేటప్పుడు మనల్ని మినిమం పెట్టి పంపిస్తాడంట బుర్రలో. మినిమం, ఆ మినిమం కామన్ సెన్స్ అంటారు. చాలా మంది దాన్ని పక్కన పెట్టి ఏమేమో ఎక్స్ట్రా చేస్తా అంటారు. ఈ బిజినెస్ ఆ మినిమం ఉంటే చాలు. కామన్ సెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక డోర్ దగ్గర పోతాం అనుకోండి, ఇంకా చదువు రాను డోర్ దగ్గర పోతాడు, ఆ డోర్ మీద పుల్లు పుష్ ఉంటుంది అనుకోండి, వానికి చదువు రాదు, చదువు రాలేదు కదా అనేది వెనక్కి వచ్చేస్తాడా? ఏం చేస్తాడు? ఫస్ట్ తోస్తాడు, ఆపకపోకుంటే లాగుతాడు. దాన్ని కామన్ సెన్స్ అంటారు. అది ఉంటే చేయొచ్చు బిజినెస్. అదే మేధావులు వచ్చేసి డోర్ దగ్గర తిరుగుతా అంటారేమో, ఏం రాస్తున్నారు ఇక్కడ, అవునా, ఏం రాస్తున్నారు, ఏం రాయకపోతే మొత్తం టెస్టింగ్. ఇట్ డజంట్ వర్క్ మ్యాన్, ఇట్ డజంట్ వర్క్. ఈ బిజినెసే కాదు, వాళ్ళ లైఫే వర్క్ కాదు. స్యూడో డమ్మీ లైఫ్ లీడ్ చేస్తారు. అర్థమవుతుంది? యూ మైట్ బి వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ సిట్టింగ్ హియర్, ఇంటెలెక్చువల్ సిట్టింగ్ హియర్, ఆర్ యూ మైట్ బి వితౌట్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. డజంట్ రియలీ మ్యాటర్.
Because God has sent you on this earth with minimum quality called common sense. You can be very successful, right? All you got to do is show the plan, and ఆ ప్లాన్ చూపించేటప్పుడు విచిత్ర వ్యక్తిత్వాలు మీరు ఎన్కౌంటర్ అవుతాంటారు. నేను చెప్పేది ఏమంటే, నా మెసేజ్ ఇది, ఎంజాయ్ చేయండి, వాళ్ళతో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయండి. ఇంటికి వచ్చి నవ్వుకోవాలి కదా మనం అప్పుడప్పుడు. ఎప్పుడు బిజినెస్ ఉంటే బోరు కదా. ఈరోజు మేము అట్టే చేస్తాం. ఎవరైనా చూస్తేనే ఈరోజు డాక్టర్ భలే తగిలినారు, భలే నవ్వుకున్నాను, జాలీగా ఉందని. ఇప్పుడు చెప్తాను, 2 ఏళ్ల ముందు డాక్టర్ కదా, ఇప్పుడు చెప్తాను ఎంత నవ్వు వచ్చింది, ఆ రోజు ఎట్లా నవ్వుకుని తింటా నేను. కాబట్టి ప్లాన్ చూపించేటప్పుడు బి అలర్ట్. అండ్ ఇంకోటి చెప్పాలనుకున్నది వచ్చి, ఒకటికే మళ్ళీ 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 చూపిద్దండి. అట నేను బిగినింగ్ లో చేసిన 14 రోజులు పోయినా ఒకరింటికి, మా ఆంటీ వాళ్ళ ఇంటికి. లాస్ట్కి 4,400 ఇచ్చినారు. నేనేమనుకున్నా అంటే, ఇట్టనేమో చేస్తే వాళ్ళు ఎందుకు ఇచ్చినారు తెలుసా 4,400? నన్ను ఇడిపించుకునే ఇచ్చినారు. ఒరే నాయన, వీడు ఇచ్చే కానీ ఉదయం టీవీ చూస్తానో నేను కూర్చోంట పక్కన. ఫాలో అప్ అంటారు కదా, ఫాలో అప్ అంటే ఫాలో అయ్యేది అనుకున్నా నేను. 4,400 ఇచ్చేంత వరకు పోయినామాట. అట్లా చేయనేవద్దు. అండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. మీకు ఐ టెల్ యూ వన్ వెరీ బ్యూటిఫుల్ జోక్. కొంతమంది ఉంటారు ఇక్కడ, ఒక్కడి మీదే డిపెండ్ అయి ఉంటాడు, ఏదో ఒక హోప్ పెట్టుకొని. నేను కూడా అట్లా ఫస్ట్ అన్నింటిని ఒక ఆయన వచ్చినాడు, సార్ నా దగ్గర 200 మంది ఉన్నారండి, 200 మంది, చిత్తూరులో 30, విజయవాడలో 40, అది ఇది. నేను అంటే వాళ్ళందరూ దూకేస్తారంట. ఆడికి దూకుతారు అర్థమే కాదు నాకు. నేను అంటే దూకేస్తాను. నేను బిగినింగ్ అప్పుడు నాకు మనుషులు కావాలా. అమ్మా నువ్వు అనరా నాయన స్వామి, నువ్వు అనాలంటే నేను ఏం చేయాలనేసి ఆఖరికి ఆయన ఉన్నా ఈడికి రప్పిస్తాడు, ఆడికి రప్పిస్తాడు. ఈరోజు ఈ షాప్కి వచ్చాను అంటాడు, ఆ షాప్కి పోతాను, ఆడెవరో మర్చెంట్ కూర్చోంటాడు, బిజీగా ఉంటాడు, ఆడపై నేను బిజినెస్ చెప్పాలా. నేను చెప్తా అంటే మధ్యలో ఎవరో చింతపండు వాళ్ళని వస్తారు, ఒక్క నిమిషం బాబా నేను చింతపండు ఇచ్చేస్తాడు. నేను అంటే ఒక హోప్ అనమాట. క్వాలిటీ ఆఫ్ ద పర్సన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు అది ఫస్ట్ నాకు తెలిసి 1 డేలో తెలిసిపోతుంది ఆ క్వాలిటీ ఆఫ్ ద పర్సన్. ఎక్కువ కూడా ఆలోచించాల్సిన పనిలే. వీని దగ్గర 300 ఉన్నారు, వాళ్ళ దగ్గర 3,000 ఉన్నారు, పనే చేయదు. మీకు జోక్ చెప్తాను. ఇక్కడ ఒక తాబేలు ఫ్యామిలీ ఉంది కదా, టర్టిల్స్ దేనికి ఫేమస్? దే ఆర్ స్లో మూవింగ్ క్రీచర్స్ కదా. అవి ఒక దీనికి బయలుదేరుతాయి. దేనికంటే పిక్నిక్కి బయలుదేరుతాయి. అది పిక్నిక్కి బయలుదేరాలని డెసిషన్ తీసుకొని ఆ ఇంట్లోంచి బయటకు పోయేంత లోపల 6 నెలలు గడుస్తుంది. ఎందుకంటే మొదలే స్లో కదా, ఇంకా గొడుగు గిడుగు బ్రెడ్ బటర్ అన్ని ఎత్తుకొని. అక్కడ నుంచి పిక్నిక్ స్పాట్కి పోయేందుకు 2 ఏళ్ళు పడతాయంట. 2 years 6 months పిక్నిక్ స్పాట్కి పోయి అవ్వ తాత మనవడు మనవరాలు అమ్మ నాన్న అందరు ఫ్యామిలీ పోతాయి. పోయి గొడుగులు చెక్కేసరికి 3 ఏళ్ళు అవుతుంది. సో 3 ఏళ్ళకి ఇంకా పిక్నిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఉప్పు మర్చిపోయింటాయంట. అవి లైఫ్లో వచ్చేది ఒకసారి బయటికి. అట్లాంటిది చాలా బాధ చేసి ఎట్లా ఎవరో ఒకరు ఉప్పు తేవాలా, తేకుండా ఇది మెమొరబుల్ ఈవెంట్ మనకు లైఫ్లో అని అన్ని కలిసి ఈ యంగ్ టర్టులు ఉంటుంది కదా, అన్నిటికంటే హుషారు, దాన్ని డిసైడ్ చేస్తాయి నువ్వు పోయి ఉప్పు తేపో అని. అది చాలా అతీతని వీళ్ళకి తెలిసినా కూడా ఫాస్ట్ కదా, నువ్వు పోయి తేపో ఫాస్ట్. ఐ మీన్ ఇట్ ఇస్ ద ఫాస్టెస్ట్ అమాంగ్ ద స్లోయెస్ట్ అనమాట. సరే అనేసి ఇదేం చేస్తుంది, అతిథి అని చెప్పినా కదా, పోదది అల్లరి చేస్తుంది, పోనంటది, గీ పెడుతుంది, అరుస్తుంది, ఇసుకేసుకుంటుంది మీదంతా, అడుక్కుంటాయి అవన్నీ. ఆఖరికి అది ఒప్పుకుంటుంది. సరే నేను పోతాను, ఒక కండిషను, అవ్వ ఉంది కదా, అవ్వ మట్టుకుని నాకు ఆకలికి తట్టుకోలేదు, నేను వచ్చేంత లోపల బ్రెడ్ తినేస్తుంది, నాకు డౌట్గా ఉంది, అవ్వ చేత నాకు ఒట్టేపియండి, నేను వచ్చే వరకు మీరు ఫుడ్ ముట్టకూడదు అని. అంటే అట్టా చేసి అవ్వ వేస్తుంది ఒట్టు. సరే నువ్వు పోయిరా నాయనా నేను వేస్తాననేసి బయలుదేరుతుంది. ఇది సంవత్సరం అయిపోతుంది, 1.5, 2, 2.5, 3, 4 ఏళ్ళు అయిపోతుంది. 4 ఏళ్ళు అంటే అప్పుడు బయలుదేరి ఎన్ని ఏళ్ళు అయింది? 7 ఏళ్ళు అయింది. ఇది వెనక్కి రాదు. ఆఖరికి నిజంగా అవ్వకి ఆకలి ఎక్కువ వేసేస్తుంది అనమాట. ఇంక తట్టుకోలేక బ్రెడ్ మీద అట్లా చేయి పెడుతుంది. అప్పుడు ఇది వెంటనే వెనక నుంచి ఎగిరి దూకుతుంది చెట్టు పక్క నుంచి. నాకు తెలుసు నువ్వు చేయి పట్టుకుంటావు, నేను పోలేదు అందుకే అని. అంటే అది 4 ఏళ్ళు చెట్టుగా వెయిట్ చేస్తా ఉంది, ఇది ముట్టుతుంది, నేను అయితే వీళ్ళకి కూడా తెలుసు ఇది అతి క్యారెక్టర్ అనేసి. అట్లాంటి వాళ్ళు పక్కన నేను చూసిన అది 7 ఏళ్ళు వేస్ట్ అయింది, పని మటుకు జరగలే. అట్లాంటి వాళ్ళు పట్టించుకోవద్దు, లైట్ తీసుకోండి, మీకు ఆ క్యారెక్టర్ ముందే తెలుస్తాయి. నాకు 200 ఉన్నారు, 224 ఉన్నారు, నాకు వచ్చి చెప్తాంటారు కొంతమంది, వాడు వచ్చేసి అయిపోయింది బిజినెస్, వాడు వచ్చినాడు అనుకో, వాని ముందే చెప్తాంటారు. ఇది ఎడిఫికేషన్ అన్నమాట. వాని ముందు వీడిని చెప్తాం, వాడు వస్తాలే బాది, వాడు వచ్చే ఏం జరగదు చెప్తాను. నీకు కావాల్సిన ఒక డ్రీమ్ ఉన్న పర్సన్, ఒక డ్రీమర్ని ఎదకాలి మీరు, అంతే. ఆ డ్రీమర్ని ఈజీగా కనుక్కోవచ్చు. ప్లాన్ చూపిస్తా అంటే వాళ్ళ కళ్ళల్లో ఫైర్ మీరు చూడొచ్చు, ఐ వాంట్ దిస్ అని తెలుస్తుంది. బట్ చూపించే వ్యక్తికి ఫైర్ ఉండాలా, అర్థమైంది కదా. సో సెకండ్ ఫస్ట్ ఈజ్ షోయింగ్ ద ప్లాన్ 3 to 5 times a week to different people, రైట్. అండ్ సెకండ్ వచ్చేసి 100% పర్సనల్ యూజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. 100% పర్సనల్ యూజ్ అంటే ఆమ్వే ప్రోడక్ట్స్, ఆమ్వే బిజినెస్, రైట్. ఈ ప్రోడక్ట్స్ ని నేను మా ఇంట్లో యూజ్ చేయకుండా అసలు ఈ విధంగా మాట్లాడలేను, నా నోట్లోంచి మాట్లాడదు. అర్థమవుతుందా? నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన బిజినెస్ లోని ప్రోడక్ట్ అల్టిమేట్ అని నాకు తెలియాలా. ఒప్పుకుంటే
ఒప్పుకుంటారా? ఇది కూడా దేని మీద డిపెండ్ అంటే కామన్ సెన్స్. ఇది కూడా కామన్ సెన్సే. అందుకే అన్ని స్టెప్స్ కామన్ సెన్స్. ప్రోడక్ట్ బాగాలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ చేసి ఉండను. రెండోది వచ్చి ఒకవేళ ఏదో చేసినా ఇట్లా మాట్లాడిండను నేను. అందుకే నా బాధ ఏమంటే ఎవరైనా సక్సెస్ఫుల్ కావచ్చు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుని. ఈ ప్రోడక్ట్స్ మీ ఇళ్ళలో మీరు వాడాలంటే ఈడ రాసి పెట్టుండాల. ఈడ రాసి ఉంటేనే వాడతారు. నిజం చెప్పాలి, అంత ప్రోడక్ట్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అసలు మీరు ఒక్కసారి యూజ్ చేయడం స్టార్ట్ చేసినారంటే మీకు తెలియకుండానే మీరు ప్రమోట్ చేయడం మొదలు పెడతారు ప్రోడక్ట్స్ ని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అనంతపూర్లో నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఒక అమ్మాయి వాణి అనేసి, సిల్వర్ ప్రొడ్యూసర్. వాళ్ళ అవ్వకి ఒక్క పన్ను కూడా లేదు, నాట్ ఈవెన్ 1 tooth అనమాట. 32 పన్ను గాన్. ఆమె ఒక్కాగా వేసుకుంటే నోరు పొక్కుతుందంట మామూలు పేస్ట్లతో. ఈ గ్లిస్టర్ వచ్చినప్పటి నుంచి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఒక్కాక వేయడం స్టార్ట్ చేసింది. నేను వాళ్ళ ఇంటికి పోయింటే ఆమె ఎంత బాగా చెప్తానంటే, వాళ్ళే ఉంది బాబు పేస్ట్, అసలు ఎంత బాగుందో, నాకు అసలు నోరే పొక్కడం లేదు అట్టా ఇట్టా. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఇంటికి వచ్చిన వాళ్ళు 2 3 ఆ విధంగా చెప్పిందంట. ఎగ్జైట్మెంట్. వాళ్ళు పేస్ట్ తీసుకొని వాడి 2 డిస్ట్రిబ్యూటర్లు కూడా అయినారు. ఏంది పనులు లేని ఆమె చేస్తే మనకు అట్లా చేయాలా? 32 పనులు ఉన్నాయి, అవునా? చాలా మందికి దానికి కూడా విపరీత ఆలోచన. నేను చెప్పాలంటే రైట్. నేను ఈ ప్రోడక్ట్ జస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఒక ఆయన డిస్ట్రిబ్యూటర్ అయినాడు. ఆయన ఇంట్లో పేస్ట్లు వెతకపోతే డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం కదా ఆన్లైన్కి, పోతే ఆయన 2 పేస్ట్లు తీసుకొని ఇట్లా చూస్తా ఉన్నాడు చైర్లో. వెయిట్ చూస్తాడు 2 పేస్ట్లు. ఏది 2 పేస్ట్లు ఎవరైనా వెయిట్ చూస్తాడండి? అది ఇట్లా చూస్తా ఉన్నాడు. అంటే విపరీత ఆలోచన ఉన్న వ్యక్తులు. నేను చెప్పినా కదా డాక్టర్ కేటగిరీ వచ్చిన ఈయన కూడా. ఏంది గురు లెఫ్ట్ కొద్దిగా డౌన్ అవుతా ఉందంట, మీ చెయ్యిలో ప్రాబ్లం అని చెప్పిన. అట్లాంటి క్యారెక్టర్ కూడా చదువుతా అంటారు. అంటే డౌన్ లైన్లో అవుతారు వాళ్ళు. డౌన్ లైన్లో అయ్యి అంటే గాడ్ టెస్టింగ్ ఫేస్ చేస్తాడనమాట. మమ్మల్ని టెస్ట్ చేయనీక డౌన్ లైన్ రూపంలో కూడా కొంతమంది పంపిస్తాడు. ప్రాస్పెక్ట్సే కాదు, డౌన్ లైన్స్ కూడా ఉంటారు. మీరు ఎంత ఇదనేది తెలుస్తుంది అక్కడ. రైట్. 100% పర్సనల్ యూస్. థర్డ్ వచ్చేసి డెవలపింగ్ 10 to 20 క్లయింట్స్. రైట్. డెవలపింగ్ 10 to 20 కస్టమర్స్. ఎవరు ఈ కస్టమర్స్ అంటే నో చెప్పిన వాళ్ళే, ఎవరో కాదు. బిజినెస్ కి నో చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే నేను కస్టమర్స్ చేసుకుంటాను. డోర్ టు డోర్ సెల్లింగ్ కాదు. ఎవరికైనా మిస్కాన్సెప్షన్ ఇది అర్థం చేసుకోండి. కామన్ సెన్స్. వై విల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ డూ ఎ డోర్ టు డోర్ సెల్లింగ్? అప్పుడే కామన్ సెన్స్. మా ఇంట్లో నేను 100% యూస్ చేసుకుంటాను, మా బంధువులు మా ఫ్రెండ్స్ కొంత వాడుకుంటారు. రీటైల్ జరుగుతుంది అక్కడనే. ఇక్కడ మీరు నో చెప్పిన వాళ్ళ దగ్గర మీకు వచ్చే మేజర్ ఓన్లీ 1 క్వశ్చన్ వచ్చి ప్రోడక్ట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఇది ఒకటేనా డౌట్ వచ్చేది? ఒక్కటే డౌట్ వచ్చేది, ఏమీ డౌట్ లేదు. ఒక్కటే డౌట్, అది కూడా డౌట్, నాట్ కన్ఫర్మేషన్. డౌట్ మైండ్ అంటేనే డౌట్, అవునా? వన్ ఆఫ్ ద డౌట్ ఎక్స్ప్రెస్ చేసినాడు. యూ గాట్ సో మెనీ ఆన్సర్స్. ఆ ఆన్సర్స్ నేను మేజర్గా చెప్పే ఆన్సర్ వచ్చి కామన్ సెన్స్ అగైన్. 1959లో పుట్టిన ఒక కార్పొరేషన్ గురించి 2003లో 2004లో మనం మాట్లాడుతున్నామంటే అది ఎంత భయంకరంగా బ్యూటిఫుల్ గా రన్ అయ్యి కాస్ట్ పరంగా క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయింటేనే కదా మనం మాట్లాడతాం. కామన్ సెన్సా లేదా? 44 ఏళ్ళగా 40,000 కోట్లు టర్న్ ఓవర్ చేసిన కార్పొరేషన్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, బిజినెస్ టుడే అన్నిట్లో చేసినారు దాని గురించి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అప్పుడే చెప్పండి ప్రోడక్ట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అంటే ఫార్ములా, కాన్సన్ట్రేషన్ ఫార్ములా చెప్పండి. రస్నా ఫ్రూట్ ఎగ్జాంపుల్. ప్రోడక్ట్స్ ఆర్ హైలీ కాన్సన్ట్రేటెడ్. కొద్దిగా యూజ్ చేయాలా. మామూలు పేస్ట్ మీకు 30 రూపాయలు 1 నెల వస్తాయి, ఇది 2.5-3 నెలలు వస్తుంది. అన్ని ప్రోడక్ట్స్ ఇండియన్ ప్రోడక్ట్స్ కంటే ఒక 2 రూపాయలు తక్కువే పడతాయి. చూపియండి. ఎక్కడ గాని తేడా వచ్చినా కూడా కాస్ట్ పరంగా ఇండియాలో జరిగింది బిజినెస్, అవునా? ఎందుకంటే ఇండియాలో ఉండేదంతా మిడిల్ క్లాస్ పీపుల్. మేము చేయగలం ఇది అంటారు. అట్లాంటి కాస్ట్ పరంగా నిజంగా సాటిస్ఫై కాబట్టి ఈ బిజినెస్ జరిగిండదు. అన్ని కోట్లు జరుగుతుందంటే కాస్ట్ పరంగా సూపర్ గా జరుగుతుందని అన్ని తెలిసి, అన్ని పేపర్లు చూసి, ఇన్ని చేసి కూడా ఏంది గురు పేస్ట్ ఇంత ఉంది అంటే దేవుడు ఆ ఎలిమెంట్ కూడా పెట్టలేదు మైండ్ లో. వానికి దేవుడు మిస్ అయి ఉంటాడు. కొంతమందికి మిస్ కూడా అవుతాడు దేవుడు. సీరియస్ చెప్తానా. ఇఫ్ సమ్వన్ రియలీ థింక్స్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దీస్ మెనీ పీపుల్, 4,000 మంది 100 రూపాయలు పెట్టి రారు ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునేకి. అర్థమవుతాం కదా? ఇది కూడా కామన్ సెన్సే, సింపుల్ థింగ్. సో ప్రొడక్ట్స్ ఆర్ రియల్లీ ఇన్ఎక్స్పెన్సివ్. ఆల్ యూ గాట్ టు డూ ఇస్ గెట్ ఎడ్యుకేటెడ్. తెలుసుకోండి ప్రొడక్ట్స్ గురించి, మళ్ళీ బిజినెస్ చేయండి. 30గా కాదు. రైట్. 10 to 20 క్లయింట్స్. ఈ 3 వచ్చేసి బేసిక్ గా మీరు తెలిసిన ఫస్ట్ యాక్షన్ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచే మీకు కొద్దిగా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా అని చెప్పిన, భయంకరంగా కాదు. నెక్స్ట్ మీరు డ్రీమ్ ని రీచ్ కావాలా, ఆ మెంటాలిటీ, ఆ మైండ్ సెట్ రావాలంటే నెక్స్ట్ 5 స్టెప్స్. వాట్ ఆర్ దోస్ అంటే, 4th వచ్చేసి బుక్స్, స్టడీయింగ్, మెంటల్ యాటిట్యూడ్ బుక్స్. 5th టేప్స్. 6th వచ్చి ఫంక్షన్స్. బుక్స్, టేప్స్, ఫంక్షన్స్. ఈ 3 ఏమంటే మన మైండ్ కి ఇన్పుట్ అనమాట.
ఎందుకు మన మైండ్కి ఇన్పుట్ అవసరము అనేది ఒకసారి చూస్తాము. ఇప్పుడు మనిషి సక్సెస్ఫుల్ అవుతాడా అన్సక్సెస్ఫుల్ అవుతాడా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఒక మనిషి దేని మీద డిపెండ్ అవుతుంది? ఆయన సక్సెస్ అయ్యేది అన్సక్సెస్ఫుల్ అయింది చేతుల మీదనా, కాళ్ళ మీదనా, చెవుల మీదనా, బుర్ర మీదనా? బ్రెయిన్ మీద డిపెండ్ అయింటది ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాడు అనేది, రైట్? ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకున్నారంటే మైండ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ కంప్యూటర్ ఆన్ ఎర్త్. 23 ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్ చేస్తుంది మన బ్రెయిన్, రైట్? మరి అటువంటి కంప్యూటర్ అంటే తెలుసు కదా మీకు, ఎటువంటి ఇన్పుట్ ఇస్తాం అటువంటి అవుట్పుట్ వస్తుంది. మరి అటువంటి మన బ్రెయిన్ కి మనం ఏం ఇన్పుట్ ఇస్తున్నాం? చిన్నప్పటి నుంచి ఏం ఇన్పుట్ ఇస్తున్నామంటే ఆల్ ద ఇన్పుట్ ఈస్ న్యూస్ పేపర్స్ ద్వారా ఇస్తాము, టెలివిజన్ ద్వారా ఇస్తాము, అసోసియేషన్ మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా ఇస్తాము. ఏ ఇన్పుట్ తీసుకున్నా మీకు దానివల్ల ఏమి నెగిటివ్ ఎక్కువ ఉంటుందా? ఒప్పుకుంటారా మీరు? బాగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రోజు న్యూస్ పేపర్ చూడండి, మీకు ఎన్ని పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ న్యూస్లు ఉన్నాయి. పాజిటివ్ అనేది కాన్సెప్టే రాదు, చాలా తక్కువ వస్తుంది, either న్యూట్రల్ ఆర్ నెగిటివ్ ఉంటుంది. ఇంకా టెలివిజన్ చూడండి, టెలివిజన్ సీరియల్, మీరు సీరియల్ చూస్తున్న వ్యక్తుల్ని, సీరియల్ లోపల ఉన్న క్యారెక్టర్ అవసరం లే, చూస్తున్న వ్యక్తిని చూసే చెప్పచ్చు సీరియల్ ఎంత దరిద్రంగా ఉందో. కలంకిత, విధివ్రాత, సవ్వడి, పిన్ని, తమ్ముడు, అన్ని సీరియల్లో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎట్లా లేపాలని ఆలోచిస్తూ ఉంటుంది, అవునా కదా? ఎవ్రీ సీరియల్ ఈజ్ ఎ నెగిటివ్ సీరియల్. అట్లాంటి టైంలో మీరు అంత నెగిటివ్ పెట్టుకుంటారు వాళ్ళ మైండ్లో. నేను బాగా ఒకసారి ఒక ప్లాన్కి పోతే ఇంటిల్ని పాది టీవీ లోపల కూర్చున్నారనమాట. అట్లా కూర్చునేసి ఉండు బాబు అపాయింట్మెంట్ ఇచ్చినారు. పోతే ఆ బుక్ పేపర్ ఎత్తుకొని పోతే పెన్ను పేపర్ ఉండు బాబు అన్నారు. ఏం రా అంటే పక్కన కూర్చున్నారు, ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నారు. ఏం రా నాయన, నాకు ఐ హేట్ వాచింగ్, ఐ షుడ్ నాట్ సే ఐ హేట్ వాచింగ్ ది సీరియల్స్, ఐ హేట్ ఇట్ రియల్లీ. ఎందుకంటే అంత నెగిటివ్ని నీట్గా టైంకి ఎక్కించుకోవడం అనమాట. అది ఒక గంట సేపు ఇప్పుడు నెగిటివ్ ఎక్కించుకుంటా, ఇన్పుట్ కూర్చొని ఆన్ చేసి బాగా ఎక్కించుకొని మళ్ళీ గమ్ముని ఏడ్చుకుంటా డల్గా ఉండేది. అట్లా లైఫ్ ఎట్లా గ్రో అవుతాయి? అర్థమైందా? నెగిటివ్ ఇన్పుట్, నెగిటివ్ అవుట్పుట్. అరే సో నేను వాళ్ళ ఇంటికి పోయినాను, వాళ్ళ ఇంటికి పోతే అందరూ టీవీలో ఇద్దరు ఉన్నారు, బయట ఇద్దరు ఉన్నారు, కూర్చొనేసి చూస్తా ఉన్నారు. బాగా ఆమె అయితే తలాడిస్తాంటే ఈయన తలాడిస్తాను, అంటే ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చెప్తా అంటే ఈ మాడిస్తాంది, అంటే ఈ క్యారెక్టర్ లీనం అయిపోయింది అనమాట. అంత ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు. నాకు అర్థమైపోయింది ఇది గాన్ కేసురా నాయన అనేసి. ఏంది బిజినెస్ కి కాదు, లైఫ్ లోనే, రైట్? నేను మొత్తం చూస్తాను. అంత అయినాక ఎందుకైనా మంచిదని పేపర్ ఎత్తుకొని డ్రీమ్స్ అంటేనే నువ్వు ఉండరా నాయన, ఏం డ్రీమ్స్ ఆడ బాబు మా క్యారెక్టర్ అట్లా ఏంటి అంట డల్గా, అంటే దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ డ్రీమ్స్ బికాస్ క్యారెక్టర్ ఏడొస్తుంది కాబట్టి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెగటివ్. నెగటివ్ హాస్ గాట్ ఎ వెరీ డేంజరస్ పవర్. నేను చెప్తున్నా కదా, మామూలు కంప్యూటర్లో ఈ కంప్యూటర్లో మన హ్యూమన్ బ్రెయిన్లో ఉన్న కంప్యూటర్లో ఒకటే తేడా వచ్చేసి, మామూలు కంప్యూటర్లో డిలీట్ అని ఒక బటన్ ఉంది, తెలుసు కదా? డిలీట్ కొడితే మొత్తం డిలీట్ అయిపోతుంది. బట్ మన బ్రెయిన్ కంప్యూటర్లో డిలీట్ బటన్ లేదు. ఉన్నింటే అన్ని డోర్స్ క్లోజ్ చేసి మీ అందరికి నొక్కేసింటా, నేను అందరికి నొక్కకుండా పంపించింటాను. 100 రూపాయలు తీసుకొని వచ్చి డిలీట్ డిలీట్ డిలీట్. అప్పుడు యూ పీపుల్ గుడ్ హ్యావ్ బీన్ లైక్ బిగ్గెస్ట్ పర్సన్స్ ఆన్ అర్త్. అది నమ్మడం. ఇప్పుడు మ్యాటర్ అంతా నేను చెప్పడంలో లేదు, మీరు నమ్మడంలో ఉంది. ఏమి నమ్మడంలో? నన్ను కాదు, మిమ్మల్ని మీరు నమ్మడంలో ఉంది. ఎస్ నేను కూడా కాగలనని. ఎందుకు కాలేకపోతున్నామంటే విధి, కలంకిత, అంతరంగాలు. అర్థమైంది కదా? మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్, రైట్? హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డిలీట్ బటన్. ఆల్ యూ కెన్ డూ ఈజ్ పాజిటివ్ ని భయంకరంగా పెంచుకోవచ్చు, పాజిటివ్ ని. అవునా కదా? సో ఆ ఇన్పుట్ కోసమని ఈ బుక్స్, టేప్స్, ఈ అసోసియేషన్ అనమాట. అవన్నీ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్. ఒక్క బుక్ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ మీకు ఒక్కసారి చదివి చూడండి. ఎంటీబీ నాకు 20 ఏళ్ళ ఎడ్యుకేషన్ లో నేర్పింది డ్రీమింగ్ ఎట్ట చేయాలో కూడా చాప్టర్ ఉంది దాంట్లో. హౌ కెన్ యూ డ్రీమ్ అని. అర్థమైందా మ్యామ్? దెర్ ఇస్ బిగ్ మ్యాజిక్. ఒక్కసారి మీరు పెద్దగా డ్రీమ్ చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్ కెన్ బికమ్ లైక్ బిగ్గెస్ట్, మీకు వండర్ఫుల్ బ్యూటిఫుల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది డ్రీమ్స్ దగ్గర నుంచి. ఒక్కొక్క బుక్, వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్, షాడ్ హెల్మ్స్టేటర్, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ ఫర్ టఫ్ పీపుల్. నేను ఒక 14-15 అతని నేను లైబ్రరీ చదివినాను, ఎవరు అనుకోద్దు ఇక్కడ. 14-15 బుక్కులు చదివింది ఇంతవరకు. హోప్ ఫ్రమ్ మై హార్ట్ బై రిచ్ డివోర్స్. చదువుతా అంటే యూ విల్ కమ్ టు నో వాట్ యూ ఎగ్జాక్ట్లీ ఆర్ మేడ్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ అని. మీకు ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, మీలో పొటెన్షియల్ ఏంటని మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి అదొక్కటే ప్రాబ్లము, నేను చేయగలనన్న విషయం వానికి తెలియదు అనమాట. ఈ బుక్స్ చదవడం ద్వారా మీకు తెలుస్తుంది. మెంటల్ యాటిట్యూడ్ బుక్స్, రైట్? నెక్స్ట్ వచ్చేసి టేప్స్, ఆడియో టేప్స్, రైట్? ఈ మధ్య VCDs కూడా వచ్చినాయి. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు వాళ్ళ స్పీచెస్ ఇస్తారు. ఇప్పుడు నరేన్ స్టూడెంట్ అనుకోండి, ఈ ఫంక్షన్ లో ఎవరైనా అటెండ్ కాలేదు, విజయవాడలో లేరు, అబ్బాయి ఎక్కడైనా వేరే ఊర్లో ఉన్నాడు,
అబ్బాయి నాకు ఈ క్యాసెట్ ఇచ్చినారు అనుకోండి, బాగా రిలేట్ చేసుకోగలడు కదా. కామన్ అగైన్ ఇట్ ఈస్ కామన్ సెన్స్. అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు రెడీగా ఉన్నారు. ఒక లేడీస్ ఉన్నారు అనుకోండి ఇక్కడ ఎవరన్నా, నరేన్ అంటే యంగ్స్టర్ బా అట్ట ఇట ఎగురుతా దూక్తా చేసి ఉంటాడు, మేము చేయలేము అని వాళ్ళు అనుకుంటా ఉండొచ్చు. ఎవరన్నా కుప్పలు ఉన్నారు లేడీస్ దీంట్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, వాళ్ళ క్యాసెట్లు ఉన్నాయి. అట్లా హౌస్ వైఫ్స్ క్యాసెట్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నాయి, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బస్ కండక్టర్స్, ట్రక్ డ్రైవర్స్, డాక్టర్స్, ఏ క్యాసెట్స్ ఉన్నాయి. సో రిలేట్ చేసుకొని మీరు గ్రో కావచ్చు, అంత హెల్ప్ కూడా ఇస్తుంది, రైట్. అండ్ ఇక్కడ ఒకటి SOT అని ఒక ప్రోగ్రామ్ ఉంది, స్టాండింగ్ ఆర్డర్ టేప్స్. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మస్ట్ ఎన్షూర్ ఆ ప్రోగ్రామ్ ఉండి తీరాలి, లేదంటే యూఆర్ నాట్ ఓనింగ్ ఏ బిజినెస్, టైం పాస్ చేస్తా అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్. వాట్ ఈజ్ ఎ ఫంక్షన్ అంటే, ఫంక్షన్ ఈజ్ ఎ ప్లేస్. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా, ఫంక్షన్ ఏంటంటే ప్లేస్ వేర్ యూ టేక్ ఎ డెసిషన్. మనం నిర్ణయం అనేది తీసుకోనంత వరకు సక్సెస్ఫుల్ అన్న టర్మ్ గురించి ఆలోచించడం కూడా వద్దు, అవునా. నిర్ణయం అనేది తీసుకోవాలంటే ఏదో ఒక ఎమోషన్ మీకు కలగాలి కదా లోపల. నేను ఎక్కడ నిర్ణయం తీసుకున్నా, రిచ్మండ్ అమెరికాలో బిల్ బెట్టిని చూసినాక మా 14 మంది డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడ తీసుకున్నారని చెప్పినా, బాంబేలో తీసుకున్నారని చెప్పినా కదా. అట్లా మీరు కూడా ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలో ఏదో కలిగిండొచ్చు లోపల ఫంక్షన్ అని, అంత ఎమోషన్ క్రియేట్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, జనరల్ గా మనం లైఫ్ లో ఎటువంటి ఫంక్షన్స్ పోతాము, ఇంతమంది జనాన్ని యాడ్ చూస్తాం మనం, పబ్లిక్ మీటింగ్స్ లో చూస్తాము, లేదా పెళ్లిళ్ళలో చూస్తాం కదా. జనరల్ గా అందరూ పోయేది పెళ్లిళ్ళకి కదా, పెళ్లిళ్ళు ఫంక్షన్స్. అట్లా పెళ్లికి ఫంక్షన్, అట్లాంటి ఫంక్షన్ పోయినప్పుడు మనం ఏమైనా డెసిషన్ తీసుకుంటామా, బాగా పోయి పెళ్లి అంతా చూసి వచ్చి ఫోటోలు దిగి అన్నం గిన్నం తినేసి వచ్చి ఐ షుడ్ బికమ్ సక్సెస్ఫుల్ అనుకుంటామా? ఏం డిసైడ్ అవుతాం? నేనైతే ఐ షుడ్ గెట్ మ్యారీడ్ అని డిసైడ్ అవుతా కదా. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా. మనము చూసే ఫంక్షన్ ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ కలగాలంటే ఒకటిలో కంటే ఎక్కువ గ్యాదరింగ్ లో ఒక మంచి వైబ్రేషన్స్ టచ్ అయినప్పుడు మీకు ఎమోషన్ కలుగుతుంది. అట్లాంటి గ్యాదరింగ్ అనేది మీకు ఎక్కడ ఉండదు ఇటువంటి బ్రిట్ వరల్డ్ వైడ్ అసోసియేషన్ లో తప్పనిచ్చి. సో నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ మిస్, ఫంక్షన్ ఎప్పుడు మిస్ కావద్దు. ఓపెన్ మీటింగ్స్ ఉంటే రెగ్యులర్లీ గో టు ద ఓపెన్ మీటింగ్స్, చాలా పాజిటివ్ ఇన్పుట్ ఉంటుంది, రైట్. ఫంక్షన్ అంటే ఇంకోటి నేను ఏం చెప్తానంటే అసోసియేషన్ అంట, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. అసోసియేషన్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏం మీకు కనబడుతుంది గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ మ్యాటర్ వచ్చి బ్రిట్ వరల్డ్ వైడ్ లో ఫంక్షన్ అంటే, బ్రిట్ వరల్డ్ అసోసియేషన్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే, this is the only association on entire earth. This is the only group of people which knows exactly what they want from life and where exactly they are going. ఇది ఓన్లీ గ్రూప్ అండి. ఈ గ్రూప్ కాకుండా ప్రపంచంలో ఎవరికి ఎక్కడ పోతున్నాం కూడా తెలియదు. దిస్ ఓన్లీ గ్రూప్ అన్ అర్త్, బ్రిట్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్. ఆ గ్రూప్ కే వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలుసు, వాళ్ళకి మెంటరింగ్ తెలుసు, వాళ్ళకి డ్రీమింగ్ తెలుసు, పాజిటివ్ అంటే ఏమో తెలుసు. దే నెవర్ థింక్ నెగిటివ్ అబౌట్ ఎనీథింగ్. నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే కుప్పలు టైం లేదు నేను చెప్పను. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్కసారి అసోసియేషన్ వచ్చినారంటే మీ మైండ్ మారడం స్టార్ట్ చేస్తుంది. నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఒక అబ్బాయి అనమాట, ముని అనేసి. ఇన్ఫాక్ట్ హీఈస్ నాట్ వెరీ ఫైనాన్షియల్ గా పెద్ద రిచ్ ఏం కాదు, అంటే అబ్బాయి ఒక ఈస్ నాట్ వెరీ వెల్ ఆఫ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, రైట్. ఈ అసోసియేషన్ లోకి రాకముందు అబ్బాయి మా 7th క్లాస్ అనుకుంటా, ఐ థింక్ ఈ 7th స్టాండర్డ్ వరకు చదువున్నాడు. ఈ అసోసియేషన్ లోకి రాకముందు ఒక 7th స్టాండర్డ్ మైండ్ సెట్ ఉంటుందో మీకు తెలుసు కదా. లో సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది, నేనేం చేయలేనేమో, అవునా, వాళ్ళకు వాళ్ళు తక్కువ అనుకుంటా అంటారు. ఈ అసోసియేషన్ లోకి వచ్చినాడు. ఆ రోజు అబ్బాయి పుట్టినరోజు, ఆ పుట్టినరోజు విషయం నాకు తెలుసు అనమాట. నేను ఫోన్ చేసిన, ఆ విషయం తెలుసు నాకు. ఏం ముని బర్త్డే కదా ఎప్పుడు పార్టీ ఇస్తున్నా అని, లేవు నాకు తెలుసు, అయినా ఫోన్ చేసిన. ఎందుకంటే గుచ్చాలా, చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ ఏం సార్, నెక్స్ట్ ఇయర్ ఇస్తా అని చెప్పినాడు. ఆ రోజు రాత్రి మీట్ అయినాడు. ఏమే ఈరోజు విశేషాలంటే, ఏం లేదు సార్, మా అమ్మని ఈరోజు గుడికి తీసుకుపోతా అంటే సైకిల్ మీద మా అమ్మ అడిగింది, ఏమరా ఫ్రంట్ టైర్ గాలి తక్కువ ఉందని. వెంటనే నేను చెప్పినాను, సార్ ఏముంది ఇయర్ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కారు కొంటాను కదన్నాడంట. అర్థమైందా? చాలా మందికి ఇది ఈ స్టేట్మెంట్ ఒక్కసారి బయట ప్రపంచంలో వెళ్ళి ఆలోచించండి. చెప్పేందుకు గట్స్ కావాలి, అవునా, టైం పాస్ కాదు అది. వానికి ఎందుకు అంత ధైర్యం అంటే, నరేన్ ఉన్నాడు, కారు కొన్నాడు. నరేన్కి మణిపాల్ రెడ్డి నేర్పించినాడు, నరేన్ నాకు నేర్పిస్తాడు, మేము కొంటాం, అందరం కొంటాం. దేర్ ఇస్ ఎ పవర్ ఇన్ అవర్ అసోసియేషన్. ఇఫ్ all I'm asking you people to do is just come forward, get into this association. This is not about selling product or using product or developing a customer. This is about getting forward together in life as a group of positive people, right? Association. And 7th step వచ్చేసి కౌన్సెలింగ్ అంటారు. కౌన్సెలింగ్ అంటే గెటింగ్ ఇన్ టచ్ విత్ యువర్ అప్లైన్, టాకింగ్ టు యువర్ అప్లైన్ రెగ్యులర్లీ. అసలు మీ అప్లైన్ మైండ్ సెట్ ఏందో మీరు తెలుసుకోవడమే కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అంటే మీరు డిపెండింగ్ ఆన్ యువర్, మీరు ఏ పిన్ లెవెల్ ఉన్నారనేది వేరే అవుతుంది. సో నాకు తెలిసి మీకు ఒక గ్రూప్ అనేది ఫామ్ అయినాక దయచేసి ఇగోస్ పెట్టుకోద్దండి, నా గ్రూప్ ఇది నేనే చేసుకుంటాను కాన్సెప్టే లేదు. ఇది ఒక టీం వర్క్, టీం లాగే గ్రో అయితే రాలా, రైట్. మీ అప్లైన్ మెంటర్ అంటారు కదా, మెంటర్ అంటే ఏం తెలుసా? ఎంటైర్ డిక్షనరీలో మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ మెంటరింగ్ అనేది.
నేను ఆల్రెడీ ఏమన్నా నేను సాధించాలనుకున్న దాన్ని ఎవరో ఒకరు సాధించుంటారు కదా లైఫ్లో, వాళ్ళ చేయి పట్టుకొని నేను నడవడం అనమాట. ఇప్పుడు నేను కారు కొన్నానంటే దాని వెనక ఎవరు హస్తం ఉంది? మణిపాల్ రెడ్డి. బికాస్ మణిపాల్ రెడ్డి నోస్ హౌ వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మీ ఆర్ నాట్. నా పొజిషన్ మొత్తం ఆయన ఎన్నో కార్లు కొన్నాడు, నాకు ఓపిక ఎట్టుకోవడం నేర్పించినాడు. కామన్, అక్కడ ప్రతి ఒక్క స్టెప్ కామన్ సెన్సే. ఇక్కడ నాకు కావాలనుకుని ఇప్పుడు నేను నా ప్రొఫెసర్ని పోయి సార్ నేను కారు కొనాలి ఎట్టాను అంటే ఏం నేర్పిస్తాడు ఆయన? A+B² అంటాడు. తప్పుగా మాట్లాడడం లేదు నేను, నాకు తెలుసు, రైట్? బికాస్ హీ నోస్ ద ఫార్ములా ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీస్ థింగ్స్. ఆయనకి ఎక్కడి వరకు తెలుసు అంటే లైఫ్ ఒక ఉద్యోగం సంపాదించుకోవడం ఎలా వరకు తెలుసు, ఒక క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చెప్పడం తెలుసు. బట్ నేను కారు కొనాలంటే ఆయన ఆన్సర్ చెప్పలేడు. కారు కొనాలంటే కొన్న వ్యక్తే చెప్పాలి. కొన్న వ్యక్తి నాకెందుకు చెప్తాడు? నేను ఒక 75,000 కోట్లు సంపాదించినాడు, 75,000 crore ఎంపైర్. ఒక 75 కోట్లు చాలు, ఎట్ట చేయాలో చెప్పండి చెప్తాడా? మణిపాల్ రెడ్డిని అడిగితే నాకంటే నువ్వు డబుల్ అవ్వడం ఎట్లా నేర్పిస్తాడు నాకు. దట్ ఈస్ వాట్ ఎ మెంటర్ ఈస్ ఇన్ దిస్ బిజినెస్. నా గ్రోత్ కోసము వరే వాడనమాట మెంటర్. అతని మెంటర్ని దయచేసి వదులుకోవద్దు. ఫ్రీ బ్రిడ్ సిస్టమ్ మెంటర్షిప్, రైట్? అండ్ 8th వచ్చేసి అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే బీయింగ్ వెరీ ఆనెస్ట్, బీయింగ్ వెరీ గుడ్ యువర్. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ వెరీ ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఈ బిజినెస్ లో అబద్ధాలు అనేది చెప్పకూడదు. స్టేజ్ నుంచి కానీ ఎక్కడ కానీ యూ షుడ్ బి వెరీ ఆనెస్ట్ అండ్ ఇంటెగ్రిటీ, ఇవన్నీ ఉంటుంది, యూనిటీగా ఉండాలా. ఇక నేను ఒకటి ఎక్కువ చెప్పాలంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఇండియాలో ఎస్పెషల్లీ ఎక్కువ బిజినెస్ జరుగుతున్న ప్లేసెస్ లో పీపుల్ ఆర్ నాట్ వెరీ అకౌంటబుల్. కొంతమంది నేను అబ్జర్వ్, తిరుపతిలో అది జరుగుతుంది, ఇక్కడ అన్ని మీటింగ్స్ లో నేను చెప్తున్నా, ఇది ఆనెస్టీ దెబ్బతింటాంది. ఆనెస్టీ నాకు తెలుసు, ఆత్మ అనేది ఉండాలా, ఎమోషన్ అనేది ఉండాలా, తొందరగా నేను గ్రో అవ్వాలని. బట్ ఎట్టి పరిస్థితుల్లో డిజానెస్ట్ వేస్ట్ ని మటుకు దయచేసి ఇట్స్ మై రిక్వెస్ట్ మీరు అమలు పరచొద్దండి. అంటే ఎలా అంటే నేను ఒక వ్యక్తిని మీటింగ్కి పిలుస్తా, అవునా? నా ఫ్రెండ్ ఎవరన్నా పిలుస్తా, బట్ వాడి రిలేటివ్ ఎవడో వచ్చింటారు అనుకోండి మీటింగ్కి. అరే ఏమరా నువ్వు వచ్చినావు, ఇక్కడ సైడ్కి వచ్చాయి, నువ్వు సైడ్కి వచ్చాయి, ఎల్లా సైడ్ అయిపో, నువ్వు నేను చూసుకుంటానే. అరే లేదురా, నన్ను మా వాడు పిలిచినాడు రాజానారాయణ మా ఫ్రెండ్ అంటే, నీకెందుకు కిట్టు నేను రేపు పొద్దునే తెచ్చిస్తా అంటే, లేదురా మా వాడు రాజానారాయణ నన్ను పిలిచిందంటే నీకెందుకు, డబ్బు మళ్ళీ ఇచ్చుకుందిరా నువ్వు, డబ్బు నేను ఇస్తా కదా నీకు 4,100 కిట్టు రేపు పొద్దున సైన్ చేసాను అని నేను నెక్స్ట్ డే వీనికి ఫోన్ చేశాను కాబట్టి వీడు సైన్ చేసేసి ఉంటాడు. అయితే ఏం రా నువ్వు అంటే, వాడు ఫోర్స్ చేసినాడు రా మా వాడు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, యూజింగ్ దోస్ వేస్ యూ నో దట్ యూ కెనాట్ గ్రో డీప్ ఇన్సైడ్ యువర్ హార్ట్. మీకు కూడా తెలుసు గ్రో కామని. యూజింగ్ డిజానెస్ట్ వేస్, ఇల్లీగల్ వేస్, అన్ఎథికల్ వేస్. అన్ఎథికల్ అంటే ఏం తెలుసా? ఎథిక్ అంటే ఏం తెలుసా? ఎథిక్స్ ఇట్ ఈస్ లైక్ ఎయిర్. ఎయిర్ అంటే గాలి లాగా అనమాట, శ్వాస లాగా. ఎయిర్ యొక్క వాల్యూ మీకు ఎవరికి ఇప్పుడు తెలియదు, దాని ఇబ్బంది మీకు కలిగినప్పుడే ఎయిర్ వాల్యూ మీకు తెలిసేది, అవునా? ఒప్పుకుంటారా? ఇప్పుడేమి మీరు కూర్చోన్నారు, క్లాస్ కొడుతున్నారు, ఇంటికి పోతుంటారు, ఎవరు కానీ నాకు ఊపిరి ఆడుతుందా లేదని టెస్ట్ చేసుకుంటున్నారా? దాని వాల్యూ మీకు తెలియదు. అదే ఒక ఆస్థమాటిక్ అటాక్ ఇది వచ్చి అప్పుడు దాని వాల్యూ తెలిసేది. అట్నే ఎథిక్స్ కూడా, ఎథిక్ ఈస్ లైక్ ఎయిర్ అన్నమాట. మీకు వాల్యూ, మీకై ప్రాబ్లం వస్తుంది చూడండి, మీ ప్రాబ్లం ఒకటి లేకపోతే అప్పుడు తెలుస్తుంది. ఒకటి మేడం నేను చెప్తున్నా, ఈ మెసేజ్ డిస్ట్రిబ్యూటర్కే కాదు ప్రాస్పెక్ట్ కూడా కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి, ఎవరి దగ్గర మీరు సైన్ చేయాలన్నా, ఓకేనా? కామన్ సెన్స్ పెట్టి, ఎందుకంటే రేపు పొద్దున మీకు జరుగుతుంది అది. బికాస్ నెక్స్ట్ టర్న్ అనేది ఎప్పుడు నాదే, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. నేను ఒకరిని ఫెయిల్ చేస్తే నెక్స్ట్ టర్న్ ఈజ్ మైన్. ఇఫ్ ఐ మేక్ అనదర్ పర్సన్ సక్సెస్ఫుల్, నెక్స్ట్ టర్న్ ఈజ్ మైన్. నెక్స్ట్ టర్న్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి మైన్. If it is unethical, next I am going to be influenced or impacted by those unethical means. And I pray God, I request God here right from the stage of Vijayawada to punish those dishonest people by blood. God is going to do that. He is going to listen to whatever I say. I have got very big faith in him. Please don't do unethical. Be as united team, and unity is ఎంత బాగా గ్రో కావచ్చు, అవునా కదా? చిన్నప్పుడే నేర్పించినారు కదా, ఏదో పుల్లలు 4-5 వేస్తే ఇంచలేమని, అవునా? అవన్నీ నేర్చుకున్నాం కదా, సింపుల్. దాన్ని అప్లై చేయండి. ఇక్కడ టీం లాగా ఉంటే ఎంత 6 మంది కావాలా, డైమండ్ కావాలంటే 6 మంది. ఎంతమంది ఉన్నారు ఇండియాలో? ఎంతమంది ఇండియాలో ఉండేది? 100 కోట్లలో 6 మంది కోసం పీకులాట ఏందండి? అక్కడ కూడా దొంగతనాలు అవి ఇవి చేస్తున్నారంటే ఒకటి పర్పస్ లేదు. పర్పస్ లేని వాళ్ళు ఇట్లా చేసేది. అండర్స్టాండ్ అవుతుందా? సింపుల్ థింగ్ ఇది. కొద్దిగా బిట్టర్ గా ఉండొచ్చు, బట్ జస్ట్ డోంట్ డూ ఎనీ అన్ఎథికల్ థింగ్స్ బికాస్ ఇట్స్ ఓన్లీ 6 people. 6 to 100 crores ఆడ 6 ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, చిన్న ఫిగర్ అది, రైట్? సో ఈ 8 steps చేసినారంటే యూ విల్ బి సక్సెస్ఫుల్. ఫెంటాస్టిక్, బానే ఉంది. బట్ ఈజీగానే ఉన్నాయి 8 steps. బట్ మరి 8 steps చేస్తే సక్సెస్ఫుల్ అవుతున్నప్పుడు ఎంతో మంది ఎమరల్స్ నిలబడి ఉండాలి కదా ఇక్కడ, అవునా?
మరి ఎందుకు ఇక్కడ అంతమంది కూర్చోంటే నేను ఒక్క నిలబడుకున్నా? అండ్ వెరీ ఫ్యూ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ లైన్స్ యాజ్ లీడర్స్. వై ఇస్ ఇట్ లైక్ దట్? ఖచ్చితంగా ఇంకోటి స్టెప్ ఏదో దాపెడుతున్నావు అని అనుకుంటాను. అవునా? ఇంకొక స్టెప్ ఉంది, 9th స్టెప్ అండ్ అల్టిమేట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్. 8 బిజినెస్ లో సక్సెస్ కావాలంటే, బట్ ఈ 8 చేయాలంటే ఇంకొక స్టెప్ చేయాలా. ఆ స్టెప్ ఏమంటే మీరు భయంకరంగా మారాల. చేంజ్, భయంకరంగా చేంజ్ అవ్వాలి. లోపల మైండ్ సెట్, లోపల యాటిట్యూడ్, థింకింగ్ అన్ని మారాలి. డ్రీమ్ పవర్ పెంచుకోవాలా, పాజిటివిటీ పెరగాల, మైండ్ లో హెల్పింగ్ నేచర్ పెరగాల, డిజానెస్టీ తగ్గిపోవాలా, అకౌంటబిలిటీ పెరగాల. అర్థమైతుందా? ఇప్పుడున్న మీ మైండ్ మీకు ఇప్పుడు ఏమైతే వస్తుందో అంతకే సరిపోతుంది. ఆ మార్పు జరిగిన మైండే మీకు నెక్స్ట్ ఫర్దర్ తెస్తుంది. అవునా? చాలా మంది అక్కడ ఓడిపోతారు, అక్కడనే పడిపోతారు. చాలా ఎందుకు పీపుల్ ఆర్ నాట్ బికమింగ్ అంటే దే ఆర్ నాట్ రెడీ టు చేంజ్. మేము చేంజ్ కాము. యు అండర్స్టాండ్ ఇట్, రైట్? సో వై విల్ నాట్ పీపుల్ చేంజ్? ఎందుకు చేంజ్ కారు అంటే నేను చెప్తాను కదా. ఐ విల్ టెల్ యూ సమ్ ఎక్స్క్యూజెస్. ఎందుకు కారు, చాలా మంది ఎందుకు కారు అంటే వాళ్ళకి తెలియకుండానే కొన్ని కారణాలు చెప్తారనమాట. ఆ కారణాలు ఏమైంది అంటే, నాకు తెలిసి ఒక కారణం వచ్చి, నేను బీదవాణ్ణి, పూరు, నాకు 4,400 చాలా ఎక్కువ, 4,400 రూపీస్ 4,400 ఆ బిజినెస్ కి యాడబ్బా. అర్థమవుతాను మీకు నేను చెప్పేది? నేను పూర్ పర్సన్, నేను చేయలేను. మీకు ఎవరికైనా నేను చెప్తున్నా కదా, ఈ బిజినెస్ మొత్తం మైండ్ మీద డిపెండ్ అయింది, మైండ్ సెట్, పర్పస్ మీద డిపెండ్ అయింది, రైట్? వాడు పూర్ అనుకుంటున్నాడు అంటే వానికి అట్లా మైండ్ సెట్ క్రియేట్ కాబడింది. నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారండి, ఒక విలేజ్, రిమోట్ విలేజ్, 2,000 మంది ఉంటారు ఆ విలేజ్ లో. విలేజ్ పేరు, అబ్బాయి పేరు నేను చెప్పను. వాళ్ళ ఇంట్లోనే క్యాటిల్ ఉంటుంది. అర్థమైందా? పశువులు తెలుసా? చిన్న ఇల్లు వాళ్ళది. ఆ పశువుల పక్కనే వీళ్ళు పండుకోవాలా. ఓకేనా? అబ్బాయి 15% ఇన్ ద బిజినెస్. ఈజ్ ఎ ఫైటర్, ఫైట్ చేస్తాడు అబ్బాయి. అబ్బాయి ఉండేది విలేజ్ మొత్తంలో తిప్పించి మళ్ళీ ఇచ్చిన 2,000 మంది ఉంటారు. ఎల్ఓసి శాచర్స్ తో ఎనుములు కడుగుతారు వాళ్ళు. అర్థమైందా? వానికి ఉంది మైండ్ సెట్ ఉంది వానికి. నేను పూరే, నాకు ఏనుముందే, నేను దాని పక్కన పండుకుంటానే. ఎప్పుడు జనరేషన్ ఎనుములు పక్కన పండుకోవాలి. అట్లా నింటే ఈడ చిన్నగా ట్యూన్ చేసుకున్నాడు బయటికి రావాలని. పెరియస్వామి తెలుసు కదా, బస్ కండక్టర్. ఆయన స్టేట్మెంట్ తెలుసా? ఆయన ఒకటే స్టేట్మెంట్ చెప్పినాడు ఆయన స్టోరీలో, నేను స్లమ్ ఏరియాలో పుట్టిన మాట నిజమే, బట్ నా మైండ్ లో స్లమ్ లేదని. అర్థమైందా? సో ఇఫ్ సమ్వన్ సిట్టింగ్ హియర్ ఇస్ థింకింగ్ ఐఎమ్ ఎ పూర్ పర్సన్, కెన్ ఐ బి ఏబుల్ టు డూ దట్ అంటే, ఐ గాట్ ఎ ఫెంటాస్టిక్ న్యూస్ ఫర్ యూ గైస్. You might be born as a poor person, but there is no rule on earth that you should die as a poor person. పేదవాళ్ళగా పుట్టిండొచ్చు, బట్ అట్నే చనిపోవాలని రూల్ లేదు కదా. అర్థం చేసుకోండి. అది మీ మైండ్ లో ఉన్న ఒక మైండ్ సెట్, థాట్ అంతే. అయ్యో అయ్యో అనేసి బయటికి రండి. అందుకే మీకు అవన్నీ 4,400. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వాట్ ఆమ్ ఐ గెటింగ్? నేను 4,400 పెడుతున్నాను, ఎక్కువనే కరెక్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏమి ఆశిస్తానో దాని మీద కదా ఇది ఎక్కువ తక్కువ అని ఉండేది. నేను షర్టు ప్యాంట్ ఆశిస్తా అంటే 4,400 ఎక్కువ. అవునా? కారు కావాలా, ఇల్లు కావాలా, బంగ్లా కావాలా, వరల్డ్ టూర్ చేయాలా, ఇన్ని చేయాలని 4,400 ఎక్కువ అంటే పక్క బొమ్మనాలా. అవునా కాదా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. బట్ ఇదంతా కూడా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కానే కదా, నేను చెప్తాను, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్లాస్ ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు పెద్ద రీసెర్చ్ సైంటిస్ట్, మిడిల్ క్లాస్ అని చెప్తాను. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నేను మిడిల్ క్లాసే, బట్ ఏం చెప్తారు తెలుసా? నేను ఎవరినైనా పోయి అడిగితే, అంత ఇండియన్ రీసెర్చ్ చేసిన లెవెల్లో మన ఇండియన్ మెంటాలిటీ గురించి నీకు తెలియదు బా. ఈయన పోయి ఇండియన్స్ అందరినీ రీసెర్చ్ చేసేసి వచ్చి ఒక బుక్ తయారు చేసినట్లు. మన ఇండియన్ మెంటాలిటీస్ గురించి నీకు తెలియదు, ఇవన్నీ జరగవు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవన్నీ ఏడ కొంటారు, ఏడ వాడతారు. అర్థమవుతుందా? అదే మీ డౌట్ అయితే నేను నిలబడుకోను ఇక్కడ మిడిల్ క్లాస్ పర్సన్గా మీ ముందు. ఇంత మించి నేనేం చెప్పలేను. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఎక్కిన ప్రతి ఒక్కరూ మిడిల్ క్లాసే. ఎవ్వరు అంబానీ, బిల్ గేట్స్ కాదు ఇక్కడ ఉండేది. స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళందరూ మిడిల్ క్లాసే. వాళ్ళు చేసినప్పుడు మీరు చేయాలంతే. రిలేట్ చేసుకోండి. ప్రతి దానికి చాలా మంది ఏం చేస్తారంటే, నేను వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లుంటాయి తెలుసా? చాలా మంది ఆ క్లాస్లో ఉన్న మైండ్ సెట్స్ ఉన్న దాంతో సరిపుచ్చుకోవడం ఎలా, బట్ సక్సెస్ అనేది లేనిది సాధించడం ఎలా మీదనే ఆధారపడి ఉంది. చిన్న విషయం, చిన్న తేడా అంతే. ఉన్న దాంతో సర్దుకోవడం ఎట్లా అన్నోడు ఎప్పటికీ ఏం సాధించలేడు. నాకు లేనిది సాధించడం ఎలా అన్న క్వశ్చన్ స్టార్ట్ అయిన మినిట్లో మీ సక్సెస్ బిగిన్ అయిపోయింది. అర్థమైందా? ఆ ఒక్క థాట్ బిగిన్ చేస్తుంది, రైట్? సో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ కాల్డ్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్. ఇంకా నెక్స్ట్ కేటగిరీ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ కేటగిరీ అంటే
రిచ్ రిచ్ సెటిల్ అయిపోయినాం బాబు మేము లైఫ్లో, మేము సెటిల్ అయిపోయినాం లైఫ్లో శవాల్లాగా. ఇట్లా సెటిల్ అయ్యేది ఏంది? సెటిల్మెంటే లేదు నిజం చెప్పాలంటే. అది ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు. మాకెందుకు ఈ బిజినెస్, మేము సెటిల్ అయిపోయినాం అంటే నాకు నవ్వు వస్తుంది. అప్పుడు ఏం రా ఆయన పోయినావు నువ్వు అని మాట్లాడుతున్నావు బానే అని. సెటిల్మెంట్ అనే కాన్సెప్టే లేదు. సెటిల్ అయినావు, ఎవరితో కంపేర్ చేస్తే సెటిల్ అయినావు? మీ పక్కింటోడితోనో ఏం లేనోడితోనో కంపేర్ చేస్తే నువ్వు సెటిల్ అయినావు, మాతో కంపేర్ చేస్తే కాదు. అర్థమైందా? కంపారిజన్ వద్దే వద్దు. సెటిల్మెంట్ కానీ కాన్సెప్ట్ లేదు. ఇఫ్ యూ వాంట్ రిలేట్ ఐ కెన్ షో సో మెనీ పీపుల్, వాళ్ళతో కంపేర్ చేసేది నీ సెటిల్మెంటే కాదు అసలు. చూపిస్తా కుప్పలు దగ్గర. అర్థమైందా? సెటిల్మెంట్ అని మటుకు అనుకోద్దాం. లైఫ్ ఈజ్ అబౌట్ అచీవింగ్ సంథింగ్ ఆల్వేస్. లైఫ్ ఈజ్ అబౌట్ అచీవ్మెంట్. యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఆల్వేస్ అండి. ఎందుకంటే నేను ఒక బుక్ లో చదివిన, అంటే నేను ఎక్కువ ఆ బుక్స్ చదువుతానని కాదు, ఓషో సిరీస్ అనమాట. వన్ ఆఫ్ ద బుక్స్ లో ఈ స్టేట్మెంట్ ఉందన్నమాట, లైఫ్ షుడ్ బి లైక్ ఎ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అంట. లైఫ్ షుడ్ బి లైక్ వాటర్ ఇన్ ఏ స్ట్రీమ్. సెలయేరులో నీళ్ళలాగా జీవితం ఉంటేనే అది జీవితం అంట. అంటే ఏమి, ఎప్పుడు ఫ్లో అవుతా, ఎప్పుడు ఫ్రెష్ గా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ అలజడి లేపుతూ అట్లుండాలి లైఫ్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ వాటర్ ఇన్ ఏ పాండ్ సెటిల్డ్. ఎందుకంటే కంపులేస్తుంది అది. అవునా? కప్పలు వచ్చి చేరతాయి లోపల. ఒప్పుకుంటారా? చెప్పేది చాలా చేదు ఉంది నాకు అనిపిస్తుంది, బట్ నేను చెప్పాల్సి వస్తుంది. నేను చేయలేను. మార్పులు రావాలి కదా, ఆడాడ కెమికల్ రియాక్షన్స్ జరగాల, రైట్? సో రిచ్ ఇది కాన్సెప్ట్ లేదు. ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఏమంటారు తెలుసా వీళ్ళు? ఏమది? స్టేటస్. ఇవన్నీ నేను ఎట్లా చెప్పగలను బాబు? అంటే నాకేం బ్యాక్గ్రౌండ్ లేవు కదా, నా పనే ఇది చెప్పుకుంటా తిరుగుతా అంట ఊర్లెంబడి. అవునా? ఏంది స్టేటస్? సరే ఏముంటే స్టేటస్? కారా, ఇల్లుంటే స్టేటస్ వచ్చిందా? ఇది బంగ్లా కావాలా? ఏం కావాలి చెప్పండి, అన్ని నేను సాధిస్తా, మళ్ళీ వస్తా. ఏంటి స్టేటస్ అంటే? స్టేటస్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుసా? ఇది బిల్ బ్రిట్ చెప్తారు, ఇట్ టేక్స్ గట్స్ టు సక్సీడ్ క్యాసెట్ లో. ఇట్స్ నథింగ్ బట్ సైకలాజికల్ స్లేవరీ. మానసిక బానిసత్వం అంట స్టేటస్ అంటే. అంటే నేను ఇది చెప్తే బాగుండదు అంటే ఏమర్థం? ఆయన చెప్పాలని ఉందే, బట్ నేను చెప్తే బాగుండదు అని అంట. అంటే ఏమి, ఆయన సాధించిన ఒక పదవో, ఆయన డాక్టర్, ఆయన ఇంజనీర్ అయిన బట్టి ఆ పదవి ఆయన్ని, ఆయన స్వేచ్ఛని హరిస్తాంది. ఒప్పుకుంటారు కదా? నా ఫ్రీడమ్ ని నా నుంచి దూరం చేసేది ఏది కానీ నాకు ఉండకూడదు. అవునా? అంటే ఏమి, స్టేటస్ అనేది ఒక స్యూడో కాన్సెప్ట్, చాలా డమ్మీ కాన్సెప్ట్. మీరు బాగా గమనించినంటే ఐ విల్ షో యూ వన్ డిఫరెన్స్ హియర్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్, బై 30 years నా లైఫ్ స్టైల్ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎక్కడ పోతున్నానో లైఫ్ లో నాకు తెలుసు. బై 30 years నేను ఒక డాక్టర్ తీసుకుందాం. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ ఉంటుంది, నేను పెద్ద ఐఎమ్ లైక్ బిగ్ పర్సన్, ఐ గాట్ ఎ బిగ్ షేర్, బికాస్ అబ్సల్యూట్లీ ఏదో చేసినారు కాబట్టి ఉండాలా. ఓకే, బట్ డిఫరెన్స్ చూపిస్తాను మీకు. బై 30 years ఐ డెఫినెట్లీ విల్ బి డ్రైవింగ్ ఎ మెర్సిడెస్ బెంజ్ అండ్ ఇన్కమ్ పర్ యానం విల్ బి ఇన్ crores, 150%. I'll be traveling, I'll be having fun, I'll be traveling places, I'll be impacting so many people's lives, I'll be helping so many people. డాక్టర్ పేషెంట్ హెల్ప్ చేయొచ్చు, నేను కూడా సో మెనీ లైఫ్స్ లోకి వెళ్ళి వాళ్ళు పైకి తీసుకొస్తున్నా. ఉత్త లైఫ్ అర్థమైందాం కదా? I'll be empowering people and I'll be a free person. I don't have any boss. బాగా గమనించినారంటే నేను కమింగ్ 5 years లో ఇవన్నీ చేయబోతా, దానిలో తేడాలే లేదు. అవునా? అదే డాక్టర్ ఇవన్నీ చేయగలరా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి, కామన్ సెన్స్ పెట్టి. ఇవన్నీ చేయగలడా అంటే చెయ్యొచ్చేమో, పాసిబిలిటీ ఉంది. అవునా? నేను రూల్ అవుట్ చేయలేడని చెప్పను. కొనొచ్చు, మెర్సిడీస్ బెంచ్ కొనొచ్చు, కోట్లలో ఇన్కమ్ చేయొచ్చు అంతా, బట్ ఫ్రీ మటుకు కాలేడు. రేపు పొద్దున మళ్ళా లేచి పోవాలా నర్సింగ్ హోమ్కి. అవునా? అవునా? ఫ్రీడమ్ నా దగ్గర ఉంది, స్టేటస్ ఆయన దగ్గర పెట్టేస్తా. పోనీ నాకు వద్దది. ఐ వాంట్ బి ఎ ఫ్రీ పర్సన్ మ్యాన్. స్టేటస్ అనేది ఫ్రీడమ్ ని హరిస్తుంది. ఇట్స్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డమ్మీ కాన్సెప్ట్ ఫాలోడ్ బై డమ్మీ పీపుల్. ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే స్టేటస్ ఈస్ ఫాలోడ్ బై ఓన్లీ దోస్ పీపుల్ హూ డోంట్ లిజన్ టు దేర్ హార్ట్, హూ జస్ట్ కేర్ అబౌట్ సొసైటీ, సమాజం. వీళ్ళు దగ్గర అవును డాక్టర్గా నేను చేస్తే వాడేమనుకుంటాడు, నేను ఆఫీసర్ కూడా దిగితే ఈడేమనుకుంటాడు, నువ్వేమనుకుంటాను మ్యాటర్ అది. అడుగు, హార్ట్ అడుగు, చెప్తుంది, నిజం చెప్తుంది. బీ ఆనెస్ట్ యువర్ సెల్ఫ్. హార్ట్ చెప్తుంది వాట్ ఈస్ వాట్ అనేది, ట్రుత్ చెప్తుంది. ట్రుత్ ఏమంటే నీకు కూడా కావాలా, ఫ్రీడమ్ కావాలా, నీకు కూడా లైఫ్ స్టైల్ అంతా కావాలా. ఆ పదవో పొజిషనో మీరు సాధించిన ఏదో అడ్డం రాలేదు. నేను చెప్తున్నా, డోంట్ లెట్ యువర్ ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఆర్ యువర్ అబండెన్స్ ఆఫ్ సంథింగ్ కమ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ డ్రీమ్.
మీకు మీ కళ్ళకు మధ్య మీకు సాధించిన ఏదైనా ఇది ఉంటే అవి కానీ లేనిది కానీ ఏది రానియద్దు. యువర్ సెల్ఫ్ యువర్ డ్రీమ్, ఓన్లీ 2 things. డాక్టర్ అయితే ఎవరికి డాక్టర్? పేషెంట్కి, డ్రీమ్కి కాదు కదా. డ్రీమ్ కి డాక్టర్, పేషెంట్, ఆఫీసరు, పూర్, రిచ్, స్టేటస్ ఉండదు. డ్రీము హార్ట్ రెండే. దేవుడు పుట్టిస్తాడు, డ్రీమ్ పెడతాడు, అంతే. రెండే ఉంటాయి. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేటివి, రైట్? ఇంకా ఏముండొచ్చు? స్టేటస్. ఇవి కాకుండా ఇంకొంతమంది చెప్తారు, లైక్ ఏం చెప్తారంటే ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయి మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయింటారు ఇది. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకేం తెలుసు బాబు, నువ్వేమో వచ్చి మాట్లాడేస్తున్నావు. నిజం చెప్తున్నా, నాకు విపరీతంగా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా. అవునా? ప్రాబ్లమ్స్ లేనిది శ్మశానంలో శవం ఒక్కటే, గమ్మున హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వద్దా? అర్థమవుతుందా? ప్రాబ్లమ్స్ అనేది ఇట్స్ కామన్ గైస్. డోంట్ వరీ అబౌట్ ద ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ ద ప్రాబ్లమ్ దట్ మేక్స్ యూ గ్రో ఆర్ ఫాల్ డౌన్. ఇట్స్ ద వే హౌ యూ డీల్ ద ప్రాబ్లమ్, how you manage the problem, how you solve the problem, what's your attitude towards the problem. For example, మీ యాటిట్యూడ్ ఎట్టుందో ఒకసారి చూడాలంటే, ఇప్పుడు మీకు ఈగల్ అని తెలుసు కదా, పక్షి, గద్ద, అది రైట్. అన్ని బర్డ్స్ లోకి అది హీరో, అవునా? ఇట్ ఫ్లైస్ వెరీ హై. ఇప్పుడు వాన పడుతుంది అనుకోండి, మామూలు పక్షులు అయితే గుంపులుగా పోతూ వాన పడుతున్న టైంలో పోయి చెట్లలో దాక్కునేస్తాయంట. బట్ గద్ద ఏం చేస్తాయంట తెలుసా? ఏ క్లౌడ్ నుంచి అయితే వాన పడుతుందో దానికంటే పైనకు పోయి ఎగురుతుందంట, బట్ ఫ్లైట్ ఆపదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎందుకు క్లాప్ చేసినారు? గద్ద బాగా ఎగరతాందనే. దేనికి క్లాప్ చేసినారు? దాని యాటిట్యూడ్కి సెల్యూట్ చేసినారు. ఆహా ఏం రా గద్దని. అదే యాటిట్యూడ్ మీదైతే వరల్డ్ మొత్తం మీకు క్లాప్ చేస్తుంది. చూడండి, ఒక గద్దకే మీరు సెల్యూట్ చేసినారంటే అప్లై ఒక జంతువు నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు మనం, నిజం చెప్పాలంటే. Apply the same attitude in your life. Be like an eagle. Fly high like an eagle. Fly very high like an eagle. Right? ఇప్పుడు నిజం చెప్పాలంటే, why am I speaking like this with emotion? లేదంటే నేను ఎమోషన్ లేకుండా కూడా మాట్లాడిండొచ్చు కదా. బాగుంటుందండి బిజినెస్, మంచి ప్రొడక్ట్స్, మనందరం బాగా వాడుకొని బాగా స్నానాలు చేసుకుని బ్రష్ చేసుకుందాము, మంచిగా డబ్బు, ఇది కూడా చెప్పిండొచ్చు కదా. నేను ఎందుకు గొంతు దించుకొని వస్తానంటే, నాకు భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఎమోషన్స్ ఉన్నాయి, అవి నన్ను మాట్లాడిస్తున్నాయి. సో ప్రాబ్లం వస్తుందంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఎమరల్డ్ అయినాక ఐ గాట్ ఇన్ వెరీ టఫ్ సిచ్యుయేషన్, వెరీ టఫ్ ఫేజ్ ఇన్ లైఫ్, వెరీ బిగ్గెస్ట్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వుడ్ హ్యాపెన్ టు మీ ఇన్ లైఫ్. ఐ థాట్ ఓకే ఎమరల్డ్ అయినా నరేనా అయిపోయింది, ఫెంటాస్టిక్. ఐ థాట్ ఓకే ఇంకా ఇక్కడ నుంచి ఫన్ స్టార్ట్ అవుతుంది, సెమినార్స్ అది ఇది ఏమేమో అనుకున్నా. గాడ్ డిడ్ నాట్ హ్యావ్ దట్ ప్లాన్. ఆయనకు వేరే ప్లాన్ పెట్టుకుని ఉన్నాడు పాపం. భయంకరమైన ప్రాబ్లం ఇచ్చినాడు లైఫ్లో. 2-3 days యూ డోంట్ బిలీవ్, ఎట్ దిస్ ఏజ్ ఐ క్రైడ్. 24. ఎప్పుడైనా ఇమాజిన్ చేసిన 24 ఏళ్ళు ఎందుకు ఏడుస్తాడు? 24 ఏడుస్తాడా? ఏడ్చాడు. 24 ఏ విషయం వచ్చినా ఏడ్చాడు. ఐ క్రైడ్. నాకు అర్థమైంది. బట్ బికాస్ థ్యాంక్స్ టు బిల్ బ్రిట్, హీ క్రియేటెడ్ దిస్ ఆసమ్ సిస్టమ్. ఐ టుక్ ఎ డెసిషన్. ఎందుకు ఈ ఫేజ్ నాకు లైఫ్ లో జరుగుతోంది? ఎందుకు జరుగుతోందంటే, గాడ్ డిడ్ నాట్ వాంట్ మీ టు స్టాప్. ముందరికి పొమ్మని ఒక సూచన ఇచ్చినాడు. ఎందుకంటే అన్ని హ్యాపీగా ఉంటే ఆగిపోతాను నేను ఆడ. ఒక ప్రాబ్లం ఇచ్చినాడు ముందర పోయేందుకు. I decided to go diamond because of that problem. Simple guys, a problem, there is an opportunity in every problem you are encountering right now. All you got to do is look through my eyes, look in the right angle, right? Don't get upset by a problem. Okay, understand it? Simple. Problems అనేటివి అందరికి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమంది ఉంటారు, వేవరింగ్ మైండ్స్ అంటారు. అంటే ఏమంటే, ఎన్నిసార్లు మీటింగ్లోకి వచ్చినా కూడా వాళ్ళు ఏమి డిసైడ్ కారు. నాకు వచ్చి కొంతమంది అడుగుతారు, నరేన్ వీడు ఇప్పుడు 9 మీటింగ్లకు వచ్చినాడు, ఎఫ్ఈడికి కూడా వచ్చినాడు, వాడు ఇంతవరకు బిజినెస్ స్టార్ట్ చేయలే, ఏం చేయమంటావు? వదిలేరా నాయన అంట. ఏం జనాలు గొడవయ్యా మనం బిజినెస్ చేస్తాను, అర్థమవుతుందా? వాని లైఫ్ గురించి వానికి లేని ఇంట్రెస్ట్ నాకు దేనికి? చెప్పినా 2 సార్లు పిలిచినా వచ్చినాడు, వస్తాను రాని ఏమో ఎంజాయ్ చేసుకుంటాడేమో, బ్రిట్ మ్యూజిక్కి డాన్స్ చేసుకుంటా అంటాడేమో చేసుకొని. అర్థమవుతుందా? సో డోంట్ వరీ అబౌట్ సమ్ పీపుల్. గాడ్ వెరైటీ ప్లాన్స్ పెట్టింటాడు వాళ్ళకు కూడా, అది వాళ్ళు డీల్ చేసుకుంటారు, అవునా? సో డోంట్ వరీ అబౌట్ ఆల్ ద పీపుల్ ఆన్ అర్త్. అందరూ నేను బిజినెస్ చెప్పిన వాళ్ళందరూ భూమి మీద అందరూ రావాలనుకోవద్దండి. ఎమోషనల్ అందరూ చూపిస్తా, బట్ అందరూ రిసీవ్ చేసుకోకపోవచ్చు. వాళ్ళు ఐ డోంట్ రియలీ నో, రైట్? డోంట్ వరీ అబౌట్ వేవరింగ్ పీపుల్. అండ్ వాట్ ఎల్స్? ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు తెలిసి ఇవే కదా. మేజర్ ఎక్స్క్యూజెస్, పీపుల్ కమ్అట్ విత్ దీస్ ఎక్స్క్యూజెస్. ఇంకోటి ఉంది ఇక్కడ, స్కీమ్స్ అనమాట. స్కీమ్స్ చాలా దారుణం ఇది. దీన్ని ఇంత వరల్డ్ 14,500 ఉన్న కార్పొరేషన్ ని, ఇంత ట్రెమండస్ బిజినెస్ ని, అంటే మీ డ్రీమ్స్ కి ఇప్పుడు నేను ఏమేమి చెప్పినానండి ఇక్కడ? ఐ షోడ్ యూ
సక్సెస్ స్టార్ట్స్ విత్ ఎ థాట్, కన్వర్టెడ్ ఇంటూ ఎ పర్పస్, దెన్ ఇంటూ ఎ గోల్, దెన్ చేంజ్ ఇన్ ద ప్లాన్, దెన్ యాక్షన్. నెక్స్ట్ ఏమేమి అడ్డాలు, ఇంత ఎడ్యుకేషన్ ని ఒక స్కీమ్ తో కంపేర్ చేస్తారు. పనికి మాల స్కీమ్స్ ఉంటాయి. వాడేమంటా అంటే ఇన్ని చూసి మా దాంట్లో ఇవన్నీ చేయాల్సిన పని లేదుయా, లెఫ్ట్ రైట్, ఇట్టొకటి నెయ్యి అట్టొకటి నెయ్యి, మళ్ళీ నువ్వు పని చేయొద్దు. ఇది కూడా కండిషన్. ఎవడన్నా ఇప్పుడు నేను చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నా, అట్లాంటి దానికి టెంప్ట్ అయినారు అనుకోండి, యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఆన్ అర్త్. బిగ్గెస్ట్ ఫూల్. రీజన్ వచ్చి ఏంది, ఇద్దరు మనుషులతో లక్ష్యాలు చేసుకుందామనే. సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ చేంజ్. నేను చెప్పినా కదా, లోపల నుంచి ఫైర్ లోంచి స్టార్ట్ అవుతుంది అది. మీరు చాలా మందిని ఇంపాక్ట్ చేయాలి లైఫ్ ని. ఆ ఫార్ములాతోనే బ్రిట్ సిస్టమ్, ఆమె కలిసి డిజైన్ చేసిన బిజినెస్ ఇది. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ అవుతున్నాము. ఇద్దరు ముగ్గురుతో ఎవడు ఏమీ చేయలేడు. నిజం చెప్తానా, దయచేసి ఈ బిజినెస్ ని పనికి మాలిన స్కీమ్స్ తో ఎవడూ కంపేర్ చేయొద్దు. ఇంత చెప్పినా కూడా బయటకు పోయి కొంతమంది అది అట్లనే ఉంది కదవా అంటారు. అట్లనే ఉంది, అది కాదు కదా. అట్లనే ఉన్నంత మాత్రం అది వాంతపు వీంతపు ఎందుకు అవుతుంది? అదేదో కథ ఉంది కదా, నాన్న పుల తాత పులు ఏదో కథ ఉంది కదా. ఆ కథలో మాటి మాటికి పులి రాదు, బట్ పులి వచ్చిన టైంకి వాళ్ళ నాయన రావడు, వీడు అబద్ధం చెప్తున్నాడు. అవునా? ఆ టైంలో ఇప్పుడు పులి వచ్చింది ఆమె, ఈ టైంలో మీరు మిస్ అయితే కష్టం. దాన్ని చెప్తున్నా కదా. ఎందుకు మరి ఆ స్కీమ్స్ అవి ఇండియాలో ఉన్నాయంటే, ఇండియాలో ప్రతి ఒక్క పర్సన్ పైకి రావాలనుకునే వ్యక్తిత్వం, అంబిషియస్ ప్రతి ఒక్కరికి. అవునా? ఆ మన మైండ్ ని క్యాష్ చేసుకునే కానీ పనికి మన స్కీమ్ రబ్బరు పెన్సిల్ పెట్టేది బిజినెస్ తయారు చేసేది. ఈ రబ్బరు పెన్సిల్ ఇద్దరు లెఫ్ట్ రైట్. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. డోంట్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ ఒక బిజినెస్ తెలిసినప్పుడు దాని లీగాలిటీ చూడండి, అసలు ఏంది లీగలా కాదా అంత. ఓకేనా? అర్థం చేసుకోండి. ఇంకా ఇవన్నీ అయిపోతాయి కదా ఎక్స్క్యూజెస్ ఇట్లాంటి. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే, మరి ఎందుకు ఇంత పవర్ఫుల్ ఆపర్చునిటీని చాలా మంది తప్పర్థం చేసుకుంటున్నారు, అసలు సరిగ్గానే చూడరు అనమాట. ఈ బిజినెస్ ని ఎన్నెన్నో కుంటి సాగులు చెప్తా అంటారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, నేను ఫస్ట్ లో అబ్జర్వ్ చేసినాను, భలే బాధ వేసేది నాకు. అరే ఎంత ఎందుకంటే ఈ బిజినెస్ చేయకపోయినా కూడా నాకు లైఫ్ లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చేసుకుంటాను ఇంట. బట్ ఈ బిజినెస్ ద్వారా నేను చాలా పైకి రావచ్చు, ఎంతో మందిని పైకి రావచ్చు అనుకున్న టైంలో నా ఫీలింగ్స్ ని ఎదుటోడు అర్థం చేసుకోకపోతున్నారు అనమాట. అప్పుడు నేను ఆలోచించిన, ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు పీపుల్ అని. అప్పుడు నాకు ఒకటే అర్థమైంది, ప్రాబ్లం వచ్చేసి వాళ్ళల్లో లేనే లేదు. ప్రాబ్లం వచ్చి బయట ప్రపంచంలో ఉంది. ద ప్రాబ్లం లైస్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్. దెర్ ఆర్ టూ వరల్డ్స్ ఆన్ దిస్ ఎర్త్ గైస్. వన్ ఈస్ బ్రిట్ వరల్డ్ వైడ్, అనదర్ ఈస్ అవుట్ సైడ్ వరల్డ్ వైడ్. ఓన్లీ టూ వరల్డ్స్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్రిట్ వరల్డ్ వైడ్, యు ఆర్ సక్సెస్ఫుల్. యు ఆర్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్, యు ఆర్ నాట్. బ్రిట్ వరల్డ్ వైడ్ అంటే ఆమె బిజినెసే కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎవడైతే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాడో, ఏమైనా కావచ్చు, పర్పస్ ఇవంతా, వాడు సక్సెస్ఫుల్ అవుతాడు. మనకు బయట ప్రపంచం ఒకటే నేర్పిస్తుంది, స్టడీ వెల్, గెట్ గుడ్ గ్రేడ్స్, గెట్ ఏ గుడ్ జాబ్, సెటిల్ ఇన్ లైఫ్. అవునా? బయట ప్రపంచం, ఆ బయట ప్రపంచం, బయట సొసైటీ మనకు ఒక సిస్టమ్ ని కనుక్కోండి. బయట వరల్డ్ వైడ్ చెప్పినా కదా, ఆ సిస్టమ్ ఎట్లా డిజైన్ అయిందంటే, ఇట్ ఈస్ డిజైన్ టు లూజ్. మనం లూజ్ అయ్యే విధంగా అది డిజైన్ కాబడింది. బట్ మ్యాటర్ ఏమంటే, మనం లూజ్ అవుతున్న విషయం మనకు తెలియదు. అవునా? ఇప్పుడు నాకు 50,000 రూపాయలు జేబులో నుంచి ఇట్లా పడిపోతాను అనుకోండి, లూజ్ అవుతున్న విషయం, టక్కాన్ దాన్ని తీసి సర్దుకుంటాను నేను. అవునా? బట్ అట్లా లూజ్ అవుతున్నట్టు నాకు తెలియకుండా డిజైన్ చేయబడింది అది. నాకు ఎప్పుడు తెలుసా లూజ్ అయినట్టు, 58th year లో రిటైర్ అయినా తెలుస్తుంది, ఒరే నేను ఏం సాధించలేదు అని. అవునా? ఆ సిస్టమ్ అట్లా డిజైన్ కాబట్టి అది. అందుకే చెప్తున్నా కదా, ఇక్కడ కూర్చున్న ఎవరు తప్పు కాదు. అండ్ ఆ సిస్టమ్ మన మైండ్ లో ఏం పెట్టిందంటే, పెద్ద పెద్ద కళలు కనొద్దు, ఉన్న దాంతో సరిపుచ్చుకో, పక్కన ఎవరైనా పైకి పోతా అంటే గట్టిగా పట్టుకో, ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దు, హ్యాపీగా ఉండు, ఉన్న దాంతో సంతృప్తి పడు. ఆ బయట వరల్డ్ నేర్పిస్తుంది ఇదంతా. నెవర్ ఎంకరేజెస్ యూ టు డూ ఎనీథింగ్ ఫర్దర్ ఇన్ లైఫ్. ద వరల్డ్ ఈస్ లైక్ దట్. అండ్ ఇంకా నేను చెప్పినా కదా, ఇంకా దానికి ఇంకోటి చెప్తుంది, అంత విధి వ్రాత. ఇప్పుడు నరేన్ సక్సెస్ఫుల్ ఏంటంటే వాని టైం అంటారు. టైం బాగుండి గ్రహాలు ఉండేసి, గ్రహాలన్నీ తెగిపోయి టైం అయినేసి. చెప్తున్నా కదా, అన్నిటికీ ఏదో ఒక వంక పెడతారు. ఓకే? ఇవన్నీ కాకుండా సామెతలు కూడా చెప్తారనమాట. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కుందేలు తాబేలు కథ ఉంది కదా, ఆ కుందేలు తాబేలు కథను పెట్టేసి కుందేల్ని పండబెట్టి తాబేల్ని గెలిపించేసినాడు. అందరూ మన వాళ్ళు, మన పీపుల్, మన పిల్లలంతా నేను తాబేల్లాగా ఉండాలని డిసైడ్ అయి ఉంటారు. అందుకే అంత బ్యాక్వర్డ్ ఉందన్నమాట కంట్రీ. ఎందుకంటే టార్టాయిస్ లాగా ఉండాలని. బ్రిట్ వరల్డ్ వైడ్ దానికి ఆపోజిట్ ఏం చెప్తారు తెలుసా? అన్ని దీనికి రివర్సే అనమాట. నిజం చెప్తున్నా, అన్ని దానికి రివర్సే. ఇట్ డజంట్ టెల్ us to, బ్రిట్ వరల్డ్ వైడ్ నెవర్ టెల్స్ యూ టు లైక్ స్టడీ వెల్, గెట్ గుడ్ గ్రేడ్స్, గెట్ గుడ్ జాబ్, గెట్ సెటిల్. నో, ఇట్ టెల్స్ యూ ఓన్లీ వన్ థింగ్, డ్రీమ్ బిగ్ అండ్ చేజ్ యువర్ డ్రీమ్. వెంటాడి నీ కళని సాధించు. బ్రిట్ వరల్డ్ వైడ్ చెప్తుంది, అదొక్కటే చెప్తుంది. రైట్? అండ్ బ్రిట్ వరల్డ్, అవునా, నాకు అల్టిమేట్ గా మ్యాటర్ అయ్యేది కళ ఒక్కటే.
అల్టిమేట్ గా మ్యాటర్ అయ్యేది నా డిగ్రీ నాకొద్దు, నా చదువు ఇది, నా స్టేటస్, నా పదవి, కళ, నేను అనుకున్నది సాధించినానా లేదా. అవునా? బ్రిట్ వాల్ వైట్ నాకు నేర్పించింది డ్రీమ్ బిగ్ అండ్ చేజ్ యువర్ డ్రీమ్, ఫస్ట్ థింగ్. అండ్ రెండో చెప్పింది ఫేట్ అనే కాన్సెప్టే లేదు, విధి అన్న కాన్సెప్టే లేదు, లక్ అన్న కాన్సెప్టే లేదు, టైం అన్న కాన్సెప్టే లేదు. మొత్తం ఉండేది ఒకటే, నువ్వు కాన్సెప్ట్. నువ్వు ఒక్కడివే కాన్సెప్ట్. నీ యాటిట్యూడ్, మైండ్ నీ కాన్సెప్ట్. నీకు విధి విధి అనుకున్నంత కాలము విధి నీ పీక పట్టుకుంటుంది. నువ్వే విధి పీక పట్టుకొని నొక్కు, నీకు కావాల్సినది కక్కుతుంది అంటది బ్రిట్ వాల్ వైట్. నేను అంతే చేసేది. ఐ వాంట్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఫ్రమ్ లైఫ్. ఐ విల్ జస్ట్ డిక్టేట్ మై fate. You understand it, right? Only two things are not in my control, my birth and my death. Only two things. In between, everything is in my control. Everything, right? And Britt Wall White asks us to like be courageous, be bold. Don't be like calm, placid. చేయగలనా, చేస్తానా, వద్దు. చేస్తావు, నీకు తెలుసు ఆ విషయం, హార్ట్కి తెలుసు, అర్థం చేసుకోండి. ఓకే, అర్థమవుతాం కదా. బీ వెరీ బోల్డ్, హ్యావ్ ఎ డ్రీమ్. చెప్తున్నా కదా, బీ డేంజరస్, ఇంపాక్ట్ దట్ నెగటివ్ వరల్డ్ అవుట్ సైడ్ అని చెప్తుంది బ్రిట్ వాల్ వైట్, రైట్? అండ్ అది ఇంకొక సామెత అనమాట, ఫాస్ట్ అండ్ స్టడీ విన్స్ ద రేస్, స్లో అండ్ స్టడీ ఎప్పుడు చేయదు. అవునా? ఫాస్ట్ గా ఉండి కూడా మనం స్టడీగా ఉండొచ్చు కదా, ఉండలేమా? తర్వాత చూడండి, ఈ బ్రిట్ వాల్ వైట్ లో అదే రెండు కుందేలు తాబేలు ఏం చేసినాయి తెలుసా? అదే రేస్ మళ్ళీ వేసుకునింది అనమాట కుందేలు. ఈ బ్రిట్ వాల్ వైట్ లో జరిగే ఇన్సిడెంట్ ఇది. ఓకే, ఆ కుందేలు ఈసారి కూడా నిద్రపోతుంది, బట్ లైన్ కు అవతల నిద్రపోతుంది. చిన్న చేంజ్ చేసుకోండి, అవునా? దాని తప్పు దాన్ని తెలుసుకొని లైన్ కాపాక నిద్రపోయింది ఫస్ట్. బట్ తాబేలు కూడా బ్రిట్ వాల్ వైట్ లోదే ఉంది కదా, అది కూడా ఓటమి యాక్సెప్ట్ చేయదు. అదేం చేసిందంటే నెక్స్ట్ డే పోయింది. ఆ రోజు రాత్రంతా ఆలోచించి, ఎందుకంటే బ్రిట్ వాల్ వైట్ లో ఎవడు యాక్సెప్ట్ చేయరు ఓటమిని. ఓకే, ఇది ఏం చేసింది, ఎట్లయినా నేను విన్ కావాలనేసి ఆలోచించింది. నైట్ ఆలోచించి కుందేలు దగ్గర పోయి, రా మళ్ళా రేస్ కి, ఈసారి నేను రూట్ మ్యాప్ ఇస్తాననింది. కుందేలు ఒప్పుకునింది. బట్ ఈ రూట్ లో చెరువు అడ్డం వచ్చింది అనమాట. ఇది పరిగెత్తుకుంటూ పోయి అటు గమ్ము నిలబడిపోయింది. ఇది నిదానంగా వచ్చి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఈసారి ఇది విన్ అయింది. అంటే నేనే చెప్తున్నా అంటే, ఇఫ్ యూ థింక్ దట్ యూ పీపుల్ ఆర్ వెరీ స్లో, నో ప్రాబ్లమ్, యూ హ్యావ్ గాట్ ఎ డిఫరెంట్ ప్లాన్ మ్యాన్. ఈవెన్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ టు. కొంతమంది అంటారు నేను మాట్లాడలేం చేయలేం, ఎవడేం చేయొచ్చు, రైట్? నెక్స్ట్ ఏమైపోయిందంటే, ఈ రెండు బ్రిట్ వాల్ వైట్, ఇప్పుడు కుందేలు ఓడిపోయింది కదా, రెండు యాక్సెప్ట్ చేయమని చెప్పినా కదా, ఈ రెండు బ్రిట్ వాల్ వైట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈ లోపల ఫ్రెండ్స్ అయిపోయినాయి అనమాట. ఫ్రెండ్స్ అయ్యి రెండు ఆ రోజు ఛాయ్ తాగుతున్నాయి, కూర్చొని పార్టీ చేసుకుంటా. అరే మన ఇద్దరం టూ మచ్ రా, నువ్వు టూ మచ్ నేను టూ మచ్, మరి ఇద్దరము కలిసినామంటే ఎట్లుంటది అని ఆలోచించి మూడో రోజు రేస్ చేసినాయి. ఆ రేస్ లో చెరువు వరకు కుందేలు తాబేలుని కూర్చోబెట్టుకొని పరిగెత్తింది. అక్కడ నుంచి తాబేలు కుందేలు పైన కూర్చోబెట్టుకొని పోయింది అనమాట. ఫాస్టెస్ట్ టైంలో విన్ అయినాయి అవి. యాజ్ ఎ టీమ్ దే వన్ అనమాట. నేను ఇది చెప్పిన వెంటనే ఆ బయట ప్రపంచం ఉంది కదా, అన్నిటికీ వంక చూపిస్తుంది. అది ఏమని చెప్తానంటే, ఈ కథ చెప్పిన ఎవరికో చెప్తేనే అసలు కుందేలు మీద తాబేలు ఎట్టిగా కూర్చుంటుంది అంట వాళ్ళు. దాంట్లో కూడా నెగిటివే. అయినా నేను బ్రిట్ వాల్ వైట్ కదా, నేను ఒప్పుకోను కదా. కామన్ సెన్స్ పెట్టి ఆలోచించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుందేలు తాబేలు మాట్లాడుకో, రేసుకు పోదాం రా అని. అదే మాట్లాడుకున్నప్పుడు ఇది కూడా నిజమే. ఆ సామెత కనబెట్టింది మీరే, అవునా? రా రేసుకు పోదాము, నేను పండుకుంటా, నువ్వు పో. అర్థం చేసుకోండి. అన్నిట్లో చెప్పాలంటే నెగిటివ్ చూడొచ్చు, మ్యాటర్ కాదు. పాజిటివ్ ఎంత చూస్తున్నావు అది మ్యాటర్, రైట్? సో నేను మీకు చెప్పే మెసేజ్ ఒకటే గైస్, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పీపుల్ సిట్టింగ్ హియర్, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ యూ, ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద వరల్డ్ అవుట్ సైడ్, ద సిస్టమ్ ఇట్ ఇన్వెంటెడ్. సో దయచేసి చెప్తున్నా, డోంట్ బి అఫెక్టెడ్ బై దట్ సిస్టమ్, డోంట్ బి అఫెక్టెడ్. Dream very big and you can do what not in your life and do whatever it takes to go for your dream. Have a very big, strong, deadly commitment. Commitment ఒక్కసారి పెట్టుకోండి, ఒక డ్రీమ్ పెట్టుకొని. కమిట్మెంట్ అంటే ఏం లేదు, కార్య దీక్ష అంటారు కదా. నేను ఒక్కసారి డిసైడ్ అయినా నాకు ఎమరల్ కావాలని క్రికెట్ బ్యాట్ ఇంచబడి, ఎందుకంటే క్రికెట్ బ్యాట్ ఉన్నంత కాలం ఇంట్లో క్రికెట్ ఆడతా అంటే ఏదో ఒక 2-3 రోజుల తర్వాత వచ్చేది ఊరు నుంచి, ఒక్క 2 మ్యాచ్లు ఆడితే ఏం కాదు కదా అని బ్యాట్ ఎత్తుకొని పోయేది. ఉన్నంతకాలం టెంప్ట్ అయ్యింది, అందుకు ఇంచేసిన బ్యాట్, ఇది ఉంటే ఆడతానని. బీ కమిటెడ్. మీ కమిట్మెంట్ ని అంటే యజ్ఞం లాగా చేస్తున్నాం, తపస్సు చేస్తున్నారు అనుకోండి, మన తపోభంగానికి ఏంటంటే వస్తుంటాయంట కదా, ఆ టైప్ లో మీరు కమిట్మెంట్ ఉన్నప్పుడు చాలా జరగచ్చు మీకు. నేను చెప్తున్నాను, మీరు డిస్ట్రాక్ట్ అయ్యేకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ సినిమాకి పిలిచినాడు, అరే ఎప్పుడు మీటింగ్ ఏమో ఒక సినిమాకి రాని, అక్కడ మీ కమిట్మెంట్ టెస్ట్ వస్తుంది, రెడీగా ఉండండి. సినిమాకి పోయినారంటే కమిట్మెంట్ లేనట్లే, యూ కెనాట్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. లేదా ఒక మ్యారేజ్ ఉంది, కొంతమంది చెప్తారు మా వాడి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పోయి వస్తానండి, అందుకు మీటింగ్కి రాలేదని. మన నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది కదండి, దానికి పోవచ్చు కదా, ఏంది అర్థమైందా? సీరియస్ గా ఉండండి, డ్రీమ్ గురించి చేసుకోండి. ఎవరి కోసం చెప్తాను, నేను ఇక్కడ చెప్తాను, నా గ్రీఫ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాను మేము, అంటే నా బాధని మీ ముందు పెడుతున్నా. అరే ఎంతో మంది ఎంతో బాగా బతకచ్చు, సరిగ్గా బతకడం లేదు, లైఫ్స్
ముందరికి రండి, టూ మచ్ గా బతకచ్చు, అది తెలుసుకోండి అని నా బాధని మీ ముందు పెడుతున్నా. ఇమాజిన్ చేసుకోండి, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై గ్రీఫ్ బికాస్ విజయవాడకి రావాలా, వైజాగ్ పోవాలా, తిరుపతి, అదంతా ఇట్స్ నాట్ మై మోటో. It was not my goal or targeted purpose in my life. My purpose was to impact people, enlighten people, empower people. Let them know that, let people know that their lives are, life లో చాలా వాల్యూ ఉంది, తెలుసుకోండి. ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, నా లైఫ్ లో ఏం వాల్యూ ఉందని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. పిల్లల్ని అడుగుతాం కదా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్టొచ్చిందా మార్కులని, ఆ మార్కులు మీకు ఎంత వచ్చినాయో మీరు క్వశ్చన్ చేసుకోండి. వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇన్ యువర్ లైఫ్? యూ జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. కమిట్మెంట్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది, రైట్? అండ్ ఐఎమ్ టెలింగ్ యూ వన్స్, మీకు మీ కమిట్మెంట్ ఎంత భయంకరంగా ఉండాలంటే మీకు ఏ ట్రాజడీ కానీ, ఏ కామెడీ కానీ, ఏ హ్యాపీనెస్, ఏ అన్హ్యాపీనెస్ ఏది కానీ డిస్ట్రాక్ట్ చేయదు. ఈవెన్ డెత్ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ కమిట్మెంట్. యువర్ కమిట్మెంట్ షుడ్ బి సో డెడ్లీ. బీ committed to your dream, have a deadly commitment, have a deadly dedication, and all I'm telling you to do is just, guys, see, once you are passionate about your dream, ఒక్కసారి అది లోపల నుంచి ఆ తపన స్టార్ట్ అయిందంటే మీకు తెలియకుండానే మీ లోపల నుంచి ఒక పవర్ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతుంది నా పవర్ ని, ఏదాన్నో కాదు. బ్రిట్ సిస్టమ్ చేసేదంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, బ్రిట్ వరల్డ్ వైడ్ విల్ నాట్ క్రియేట్ సక్సెస్ఫుల్ పీపుల్, ఇట్ విల్ క్రియేట్ an environment, atmosphere, and it's you that who become successful using this atmosphere. ఈ వాతావరణాన్ని వాడుకొని మీరు అవ్వాలి సక్సెస్ఫుల్, మిమ్మల్ని తీసుకొని పోయి సక్సెస్ చేయలేదు. అర్థమవుతుందా? ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసింది వాడుకునే మీరు ముందర రండి అని మేము చెప్తాను. అర్థమవుతాం కదా? ఇట్స్ క్లియర్లీ ఐ మీన్ నాకు తెలిసి మీకు ఇప్పటికీ కనబడతా ఉండాలా, వాట్ ఈస్ ద పిక్చర్, వాట్ ఈస్ యువర్, వేర్ ఈస్ యువర్ లైఫ్ గోయింగ్ అండ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ గో. సింపుల్, జస్ట్ బీ కమిటెడ్. అండ్ మై మెసేజ్ టుడే ఈవినింగ్ ఈస్, గైస్, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అంత ఈజీ కాదు, కేక్ వాక్ కాదు, సునాయాసంగా చేయడం అంటూ జరగదు. ఇట్స్ గోయింగ్ టు బి టఫ్, ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ ఫ్యాక్ట్ లిటరల్లీ స్పీకింగ్ ఏ ఫైట్. యుద్ధం అనేది జరగాల మీరు డ్రీమ్ కి రీచ్ కావాలంటే. చెప్తున్నా, తమాషగా టైం పాస్ గా కాదు. సాఫీగా పోయే త్రోవలో శిఖరాగ్రాలు చేరుకున్న వాళ్ళు ఎవరూ లేరంట. ఆరాటంతో జ్వలిస్తే కానీ అనుకున్నది సాధించలేం. ఇది అంబానీ స్టేట్మెంట్, ఒక లైఫ్ స్టోరీలో వచ్చింది. అట్లా ఎంతమందికి జ్వాల స్టార్ట్ అయింది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఆ ఫైర్ లోపల ఉందో ఎవరినైనా తీసుకోండి. టెండూల్కర్, హీఈస్ ఆన్ ఫైర్, పర్సన్ ఆన్ ఫైర్. షారుఖ్ ఖాన్, సోల్ ఆన్ ఫైర్. ఇఫ్ యు ఆర్ ఎ సోల్ ఆన్ ఫైర్, God cannot stop you. Even He doesn't have right to stop you if you are a soul on fire, because no weapon, no chemical weapon, no atom bomb, no hydrogen bomb, no nuclear weapon, nothing is dangerous when compared to a soul on fire, human soul on fire. Just become that soul on fire, man. You'll be the most dangerous person. And let's all get together, guys. Let's all be united and let's wage a big war on that negative society, because I'm sick. I got really fed up of that world outside. చాలా దారుణమైన సిస్టమ్ అది, నిజం చెప్తున్నా. ఒక వార్ వేట్ చేయాలి అంత, లేకుంటే దాన్ని మటుకు చెప్తున్నా. చాలా మంది అంటారు మన ఇండియా ఏమండి బ్యాక్వర్డ్, ఇండియాలో ప్రాబ్లమే లేదు. నేను చెప్తున్నా, సిస్టమ్ లో ప్రాబ్లం ఉంది. ఆ సిస్టమ్ ని మార్చేకి ఎవరో ఒకరు కనుక్కొని, నేను చెప్తున్నా, యాజ్ ఎ సింగిల్ పర్సన్ మీరు అడగచ్చు నువ్వేం చేస్తావు ఒక్కడుగా అనేసి. నిజం చెప్తున్నా కదా, ఒక సింగిల్ పర్సన్ గా నేనేం చేయలేను. ఒక సింగిల్ పర్సన్ గా నేను మాక్సిమం చేయగలిగేది ఇంకొక సింగిల్ పర్సన్ ఇంపాక్ట్ చేస్తా. బట్ ఆ సింగిల్ పర్సన్ ద్వారా ఇంకోటి చేస్తా. అట్లా త్రూఅవుట్ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎంటైర్ ఇండియాని ఇంపాక్ట్ చేయొచ్చు మనం. చెప్తున్నా కదా, ఏ ప్రెసిడెంట్ కానీ, ఏ పిఎం కానీ, ఏ సీఎం కానీ మీ ఇంటిలోకి వచ్చి మీ ప్రాబ్లం ని సాల్వ్ చేయడం అనేది జరగదు, అవునా? కొన్ని సిస్టమ్స్ మారుస్తారు, గవర్నమెంట్ అంటారు, హంగామంటారు, ఎలక్షన్స్ అంటారు, మళ్ళీ కలెక్టర్, అవన్నీ కాదని మీరు అర్థం చేసుకోండి. దానివల్ల మన ఇండియా బాగుపడదు. గవర్నమెంట్ వస్తే ఇండియా, అదంతా కాదు. ఇట్స్ స్యూడో. ఒక్క 100 డైమండ్స్ ఏపీలో విజయవాడలో క్రియేట్ అయినారంటే ఎంటైర్ విజయవాడ హిస్టరీ మారిపోతుంది. జనరేషన్స్ కి మారిపోతుంది. స్వర్ణయుగం అనే స్టార్ట్ అవుతుంది అంటారు కదా, అది జరిగి తీరుతుంది. బికాస్ 1 డైమండ్ కెన్ డూ వాట్ 100 ప్రెసిడెంట్స్ కెనాట్ డూ. 1 బ్రిడ్ డైమండ్. ఎందుకంటే ఒక డైమండ్ కావాలంటే ఫస్ట్ నేను లోపల మారాలా, నాలో ఫైర్ స్టార్ట్ కావాలా, 6 మందిని నేను టీమ్ ఫామ్ చేయాలా, 6 పీపుల్ 6 లైఫ్స్ ఇంపాక్ట్ చేయాలి, వాళ్ళ ద్వారా thousands లైఫ్స్ నేను ఇంపాక్ట్ చేయాలా, అవునా? అన్ని లైఫ్స్ బాగుపడినట్టే కదా. ఎక్కడి నుంచి బాగుపడినాయి అంటే లోపల నుంచి బాగుపడినాయి. దాన్ని ఎవడు మార్చలేడు మళ్ళా.